రమ్యకపద్ధిని శైలసుతే ఉందా లేదా? అది సాంస్క్రిట్లో మనకు అర్థమైనట్టుగా ఎవరో ఒక సౌందర్య లహరిలో ఒక మహనీయుడు రాస్తే మనం దాన్ని పాడుకుంటున్నాం, అనుసరిస్తున్నాం. ఎస్, వీ హ్యావ్ గాట్ ఏ పర్టిక్యులర్ మోడ్ ఆఫ్, ఒక విధానం ఉంది, దాన్ని తీసుకుంటున్నాం, మనం రోజు చేసుకుంటున్నాం, సంతోషిస్తున్నాం. మరి గ్రామదేవతలకి ఏ లాంగ్వేజ్ కావాలి? ఎక్కడికక్కడే స్థానిక భాషల్లోనే అదే పరిభాషల్లో అదే పదబంధాలతో ఆ అమ్మని తెలుగులో మాట్లాడితేనే పోలేరమ్మ వింటది. కానీ హౌ ఆర్ యూ మేషర్ పోలేరమ్మ అన్నాం అనుకోండి, గిరీశం మాట్లాడినట్టే ఉంటుంది. కుదరదు, ఒప్పదు. అదిగో ఆ నేపథ్యాన్ని కూడా ఎంత బాగా రాశారండి. అసలు ఆ గ్రామదేవతని ఎలా వేడుకుంటాం మనం ఒక అధ్యాయంలో. తర్వాత దేవత జాతరలో పాల్గొనే వారిలో కుల వర్గీకరణలో అయ్యో బ్రహ్మాండం, మీరు అక్కడికి వెళ్ళొద్దు, అది మనది కాదు అనే నేపథ్యాలు మనకున్నాం. ఎవరిని కించపరుచుకోవద్దు, మనం సామరస్యపూర్వకంగా ఉందాం. దిస్ ఈజ్ నౌ సెక్యులర్ ఇండియా. కానీ ఒక్కసారి అలా గతంలోకి తొంగి చూస్తే ఎన్ని అభిమతాలు, ఎన్ని మతాలు, వాటన్నిటి మధ్య ఉన్న వైరుధ్యాలు ఎన్నో, అవన్నీ చిట్ట చివరికి గ్రామ దేవతల దగ్గర పోతే వాళ్ళు నీచులు, హీన దేవతలు, క్షుద్ర దేవతలు. అక్కడికి వెళ్ళొచ్చావా, స్నానం చేయిందే రావద్దు, స్నానం ఇంట్లో కాదు కాలువలో పోయి దూకి అక్కడ స్నానం చేసామైనా నటు ప్రవాహంలో కలిపి మాత్రమే నువ్వు ఇంటికి రావాలి అన్న నేపథ్యాలు కూడా ఉన్నాయి అన్న సంగతి మాకు తెలియదు. అదిగో ఆ రచనలో తెలిసింది. నెక్స్ట్ చివరి ప్రశ్న, ప్రసిద్ధ మామూలు గ్రామ దేవతలను శిష్ట దేవతలుగా రాసి వాటికి ఎప్పుడూ లేని ఒక పురాణాన్ని, స్థల పురాణాన్ని జోడించి ఆవిడను కూడా బాగా ఉన్నతీకరించుకున్నామే. ఆ నేపథ్యం ఏంది, అది అసలు ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ఇవన్నీ వినటానికి మనకు బాగానే ఉంటాయి. కానీ ఆ జరిగిన ప్రాసెస్, ఎంటైర్ ప్రాసెస్ తాను ఏ బాండ్ బిట్వీన్ ద కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అన్నట్టుగా ఎంత హృదయంగా రాసిందంటే శ్రీపద్మ గారిని నేను ఇప్పుడు సింగిల్గా అభినందిస్తున్నాను. చిట్ట చివర తప్పట్లతో దంచి కొడదామని. గ్రామదేవత ఆరాధనలో లింగ కుల భేదాలు ఉన్నాయా, ఉంటే అవేమిటి, గ్రామదేవతకు స్త్రీ దేవతకు ఉన్న పోలికలు ఏమిటి, ఇది మామూలుగా చెబితేది కాదు. అలా గ్రామ దేవతలంతా వాళ్ళ పేర్లు ఉంటాయి, సింపుల్గా ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. చిన్న చిన్న అలాంటి వాళ్ళని అసలు బాగా మళ్ళీ సిస్టంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం జరిగిందే ఇటు నుంచి వెనక నుంచి జరిగింది. అది ఆ వెనక నుంచి ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నటువంటి ఆ ప్రశ్నలు తానే సంధించుకొని వాటికి కావలసిన సమాచారాన్ని ఆవిడే సేకరించుకొని, బిర్యానీ కావాలన్న మా మనవరాలు మొన్న బిర్యానీ అంటే ఊరిన వచ్చుద్దాన్ని మా ఆవిడ, ఐ డోంట్ నో, నువ్వు నాకు బిర్యానీ కాదు, ఈవిడ పోయి మళ్ళీ మార్కెట్కి బియ్యతాలు పోయి 100 రకాలు తెచ్చుకొని వండితే కానీ బిర్యానీ కాదా. అదిగో అలా ఒక చక్కటి పరిశోధనా సారాన్ని మనకు రుచికరంగా, రక్తిగా, అనురక్తిగా అందరికీ తేలిగ్గా అందించే సరళమైన భాషలో ఇంగ్లీష్లో అందించారు. దాన్ని అదే రకంగా కోనపరాజు, వాట్ ఈజ్ దట్ కోనపరాజు, అరుణ్ కుమార్ గారు వాళ్ళిద్దరు సహకారంతో చేశారని మెచ్చుకున్నారు. దాంతోపాటు బొల్లోజు బాబా గారు, ఆయన మామూలు ఆయన కాదు, ఆయన ఒక మాంత్రికుడు, కాకినాడ మాంత్రికుడు, ఆయన కూడా ఈ పుస్తకానికి ఒక ముందు మాట రాశారు. అన్నిటికీ మించి ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల్ని ముందుగా ఏ కలం నుంచి జాలువారి అలవోకగా అనేక లక్షల అక్షరాలన్నీ ఏరి కూర్చుకొని పదాలై వాక్యాలై పుస్తకంగా రూపుదిద్దుకుందో, అదిగో ఆ శ్రీపద్మ గారిని, డాక్టర్ శ్రీపద్మ అంటూ ఆవిడకి ఇష్టం ఉండదు. ఎందుకంటే అది మధ్యలో వచ్చింది, మనకెందుకులేని. ఆవిడ శ్రీపద్మగానే ఉంటానంటాం ఇష్టం. అదే చిరునవ్వు అప్పుడు ఉండేది, ఇప్పుడు ఉంది, మధ్యలో ఉంది, ఎప్పుడు ఉంటుంది. వారిని అభినందిస్తున్నాను. చెయ్యి కాల్చుకోవటం అనేది తెలుసుగా మీకు, చెయ్యి కాల్చుకోవడానికి సిద్ధహస్తులైన శ్వేత గారిని కూడా అజూర్ పబ్లికేషన్స్ అధినేత నిన్న కోపం ఎక్కింది. కనీసం ఒక మాట కూడా మాట్లాడతాను నిన్న. ఆ కోపం చూడంగానే దిగింది. అంత శ్రద్ధతో ఆమె కుర్చీలు వేసుకుంది, ఆమె పుస్తకాలను పెట్టింది, ఆమె సరి చేసింది. 2 minutesలో ఉండే అయ్యో ఏమీ లేదా అన్నట్టు పోయేచుడు మొత్తం తయారైంది. ఈవిడొక మహామంత్రికురాలు, ఆవిడని కూడా అభినందిస్తున్నాను. చిట్ట చివరిగా గ్రామ దేవతలకు నేను సెల్యూట్ చేస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. శ్రీరామోజీ హరగోపాల్ గారిని వేదికగా పిలుస్తున్నాను.
సభకు నమస్కారం. ఈ పుస్తకాన్ని రాసినటువంటి శ్రీ పద్మ గారికి, అనువాదం చేసిన అరుణా ప్రసాద్ గారికి, పబ్లిష్ చేసిన జూ పబ్లికేషన్స్ వాళ్ళందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ, మాతృదేవత ఆరాధనలోనే మానవ చరిత్ర మూలాలు అని తన టైటిల్. తంత్రసారం అని రాసినటువంటి కృష్ణానంద గారు ఏమంటాడంటే, స్త్రీయో దేవ స్త్రియౌ ప్రాణౌ స్త్రీయచ్చైవ విభూషణం స్త్రీ ద్వేషో నైవ కర్తవ్యౌ విశేష పూజనం మహత్ స్త్రీమయచ్చ జగత్సర్వం తదాత్మానంచ భావయేత్ అని రాస్తాడు. స్త్రీ గురించి ప్రతి చోట కూడా అత్యద్భుతంగా కీర్తించినటువంటి మగ మహానుభావులంతా ఎక్కడ స్త్రీని సమానంగా చూడలేదు. ఆ మేడం రాసిన పుస్తకంలో తాను రాసినటువంటి గ్రామదేవత ఈ చారిత్రక నేపథ్యాన్ని అంతా కూడా కాంటెంపరీ స్త్రీలతో పోలుస్తూ చెప్తారు. చాలా ప్రశ్నలు వేశారు కూడా. వజ్జాలగన్ రాసినటువంటి ఆ పుస్తకంలో కూడా మనకు ఈ గ్రామదేవత గురించి ఒక చిన్న వర్ణన, అది ప్రేమ సంబంధించినటువంటి ఆ శ్లోకమైన, అందులో గ్రామదేవతను గరౌ దేవ అని దేవతవు అని రాస్తారు. అట్లా ఎక్కడ లేదు గ్రామదేవత అని చెప్పడం అనేటువంటిది, గ్రామం అనే పేరంతో వచ్చింది. సరిగ్గా దేవత ఎవరు? ఎక్కడనైనా దేవత ఉంది, ప్రపంచమంతటా కూడా అమ్మ దేవత ఉంది. ఈ ఫెర్టిలిటీ కల్ట్ అనేటువంటిది ఈ పుస్తకంలో ట్రాన్స్లేటరు ఫలప్రదాయిని అని రాశారు. అది ఫలప్రదాయిని అనే ఒక మాటే కాదు, చాలా పేర్లు ఉన్నాయి. అదితి, నగ్న కబంధ, అమ్మదేవత అని, మాతృదేవత, లజ్జాగౌరి అని. అయితే యజుర్వేదంలో 16 అధ్యాయంలో 24వ మంత్రంలో కూడా మాతృదేవత స్తుతి ఉంది. ఎక్కడ అంత ప్రతిసారి మొన్న ఎవరో మాట్లాడుతూ ఋగ్వేదంలో కూడా ఉందని. ఋగ్వేదం కానీ ఇవన్నీ కానీ వీటికంటే ముందు కూడా మాతృదేవత ఉంది అనే సంగతి మనం చెప్పుకోవాలి తప్పకుండా. ఎక్కడైనా మొదలైనటువంటి దేవతారాధన అంటూ, దైవీ భావన అంటూ ఉన్నదంటే అది అమ్మతనంతోనే మొదలైంది. అమ్మ లేకుండా ప్రపంచం లేదని ఎప్పుడు మనిషి గమనించినాడో, స్త్రీకి ఉన్నటువంటి పునరుత్పత్తి శక్తిని ఎప్పుడైతే గమనించినారో మనుషులు, అప్పటి నుంచి స్త్రీని దేవతగా చేసుకున్నారు, యజమానురాలుగా చేసుకున్నారు. ఆమె చెప్పినట్టే విన్నారు. దాన్ని మనం తర్వాత కాలంలో మాతృస్వామ్యం అన్నాం. మధ్యలో వచ్చిన పితృస్వామ్యం అనేటువంటిది అధికారం పెత్తనం చెలాయించడం మొదలై ఇప్పటికి కూడా పోలేదు. కొన్ని వాసనలు పోవు. దాని నుంచి నేర్చుకోవాల్సినటువంటిది, మార్చుకోవాల్సినటువంటిది, మానవ జీవన సమాజంలో మనం తెచ్చుకోవాల్సినటువంటి చాలా విశేషమైనటువంటి పరిణామాలు అవసరమైనటువంటి. మేడం గారు చరిత్రకారు, వారి గురించి మా శివనాగిరెడ్డి సార్ మాట్లాడినాడు. ఇంకా నేను మళ్ళీ పునరుచ్చారణ చేయాల్సిన అవసరం ఏం లేదు. అయితే ఈ పుస్తకంలోని విషయాల గురించి రాసినప్పుడు అప్పుడెప్పుడు 2013లో పబ్లిష్ చేస్తే, అది అంతకన్నా 10 ఏళ్ళ ముందరే పుస్తకం రాస్తే అది ఇంగ్లీష్లో ఉంది, విసిస్ట్యూట్స్ ఆఫ్ గాడెస్ అని. అయితే దాన్ని తెలుగులోకి తీసుకురావాలని మేము మేడం గారిని కాలచక్ర సందర్భంలోనే కలుసుకున్నాం మేడం. అయితే అప్పుడే కాలయంత్రంలో కలుసుకున్నాం. అప్పుడు కూడా అడిగినాం మేడం, ఈ పుస్తకం తెలుగులో ఉంటే బాగుండదు. ఆ తర్వాత అది అప్పటికి ఆ రోజులు గడిచిపోయినాయి. తర్వాత ఇప్పుడు ఈ పుస్తకం తెలుగులో రావటం వల్ల గ్రామదేవతను తెలుగులో అందరూ చదువుకోగలుగుతారు తెలుగు వాళ్ళు అని. ఇక్కడ తెలుగు వాళ్ళు తాను చేసిన పరిశోధన అంతా ఇక్కడే, కానీ పుస్తకం ఆంగ్లంలో రావడం అనే దానివల్ల కొంత అందరికీ అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు ఈ పుస్తకం తెలుగులో అందరికీ అందుబాటులో వస్తే చదివి తెలుసుకోవటానికి, తమ మూలాలు తాము తెలుసుకోవటానికి. అది పబ్లికేషన్స్ వాళ్ళది, రేట్ పబ్లికేషన్ వాళ్ళది, అది వాళ్ళ గ్రేట్నెస్. అది ఈ పుస్తకంలో తొలి అధ్యాయంలో మేడం గారు చెప్పినట్టుగా అన్ని అధ్యాయాలు మొదటి అధ్యాయం మీదనే ఆధారపడి రచించబడేటువంటివి. అందులో పరిచయం చేసింది ఏంటంటే ఆ ఫెర్టిలిటీ కల్ట్లో ఉన్నటువంటి ఫలప్రదాయని యొక్క చిహ్నాలు ఏంటివి. చిహ్నాలు చాలా ఉన్నాయి. సున్నా గుర్తు, అంతులేని ముడి, చక్రం, ఇట్లా
కొన్ని పదుల సంఖ్యలో ఉండేటువంటి చిహ్నాలన్నీ కూడా స్త్రీత్వాన్ని చూపేటువంటివి. మాకొక అంటే ఆర్కియాలజీ వాళ్ళు చేసినటువంటి తవ్వకాలలో సిద్దిపేట జిల్లా పుల్లూరు గ్రామంలో ఒక సమాధిలో ఒక అడుగు పొడుగున్నటువంటి నలుపలకల రాతి కడ్డీ దొరికింది. ఆ కడ్డీని చూస్తే, ఆ చెక్కిన విధానం చూస్తే అది ఆంథ్రోపోమార్ఫిక్ అని తెలుస్తుంది, మానవ రూపం అన్నటువంటిది. సరిగ్గా గమనిస్తే అది స్త్రీ దేవత శిల్పమని, మొట్టమొదటిసారిగా రాతిలో చెక్కిన అమ్మదేవత శిల్పం. అంతకుముందు అన్నీ కూడా టెర్రకోటలో ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇది కూడా మా అబ్జర్వేషన్లో, మా టీం వర్క్లో చేసినటువంటిది ఏంటంటే, ఖమ్మం జిల్లా సత్తుపల్లి దగ్గరలో ఉన్నటువంటి నీలాద్రి ఆ గుట్టల్లో ఉన్నటువంటి రాక్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఆ రాక్ పెయింటింగ్స్లో ఒక వాలంతా కూడా దాదాపుగా ఒక 15-20 అడుగుల పొడవున అన్ని స్త్రీత్వ చిహ్నాలే, స్త్రీ జనేంద్రియ చిహ్నాలే ఉంటాయి. అట్లా ఎందుకున్నాయి అని చాలా కాలం ఆలోచించాను. అట్లా చెప్పినప్పుడు దానికి ఉద్దేశం అనేది ఉంటుంది. అందులోనే స్త్రీ ప్రసవ చిహ్నాలు కూడా, అంటే చిత్రాలు కూడా ఉన్నాయి, 1-2 చోట్ల ఉన్నాయి. నేను ఈ క్యూనిఫారం లిపి, మెసోపొటామియన్ లిపిని చూసినప్పుడు క్యూనిఫారం లిపిలో ఆ త్రిభుజాకారంలో కుడివైపుకు తిరిగినటువంటి ఆ గుర్తుకు అర్థం స్త్రీ. ఇక్కడ ఈ గుర్తు కూడా అట్లానే ఉంది. కాబట్టి ఈ రెండు కూడా మాతృదేవతా చిహ్నాలు. ఈ మరి రాతి చిత్రాలు ఎప్పటివి? దాదాపు క్రీస్తు పూర్వం 6-7 వేల సంవత్సరాల క్రితం నాటివి. అప్పుడు ఏ వేదము లేదు, ఏ రచనలు లేని కాలంలో అట్లా వాళ్ళు వేసుకున్నారు. అట్లానే మేడం చెప్పినటువంటి ఫలప్రదాయన చిహ్నాల్లో అంతులేని ముడి, అన్ఎండింగ్ నాట్ అనేటువంటివి మేము చాలాసార్లు కూడా రాతి చిత్రాల్లో చూసినాం. అవి 15,000 సంవత్సరాల క్రితం నాటి చిహ్నాలు కూడా ఉన్నాయి. ఇంత అత్యద్భుతమైనటువంటి భావన, దీనికి కాలం ఎంత, ఇదంతా అని చెప్పడం కష్టం. అట్లాగే ఇక్కడ మన తెలంగాణలో మెగాలిథిక్ కల్చర్ అనేటువంటిది 2000 క్రీస్తు పూర్వం 2300 సంవత్సరాలు అని చెప్పి సెంట్రల్ యూనివర్సిటీలో చదివినటువంటి తవ్వకాలను బట్టి తెలిసింది. అంటే మెగాలిథిక్ కల్చర్ ఎప్పుడో ఉన్నదో అప్పటి నుంచి కూడా ఇప్పుడు చెప్పే చిహ్నాలన్నీ అప్పటి నుంచే ఉన్నాయి కదా. ఇటువంటివి అన్నింటినీ కూడా తను ఒక మొదటి అధ్యాయంలో, అట్లనే 2వ అధ్యాయంలో ఆ గుర్తులు ఎట్లా మారినాయో, మతాలు ఆ చిహ్నాలను ఎట్లా వాడుకున్నాయో, స్వస్తికనంతా కూడా కొట్లాడుతుంటారు. బౌద్ధులు మాదేనని, జైనులు మాదేనని, హిందువులు మాదేనని, మేము సనాతనులం అని చెప్పుకునే వీళ్ళందరూ కూడా, వీళ్ళందరికంటే సనాతనం అమ్మదేవత. ఏ గుర్తులైనా కూడా యాక్చువల్గా అది ఒక స్వస్తిక్ గుర్తు లిపిని మనం చూసినట్టయితే 2 రకాలుగా ఉంటుంది, అపసవ్యం సవ్యం అని, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. మనం క్లాక్ వైజ్ చూసినప్పుడు చూస్తే అవి బ్రాహ్మీ లిపిలో ఓ అనే అక్షరాలను రెండింటిని చేర్చి కొంతమంది బిందువులు పెడతారు పక్కన, అంటే ఓం అని అనిపించుకోవటానికి. దాన్ని పట్టుకొని ఓంకారం అని వదిలిపెట్టినారు. యాక్చువల్గా అది ఉద్దేశం కాదు, డెకరేషన్. అది చాలా విషయాల్ని అలంకరణగా తీసుకున్నటువంటి వాటిని అవి దేవతా చిహ్నాలుగా మార్చుకోవడం, ఇవన్నీ కూడా తెలుసు మనకి. ఎక్కడైనా ఒక దేవత వెలిసిందనగానే వెంటనే అక్కడ స్థల పురాణం పుట్టుకొస్తుంది, మహాత్యాలు వెలుస్తాయి, ఆరాధనా పద్ధతులు పుట్టుకొని చాలా వస్తాయి, చాలామంది అక్కడ చేస్తారు. అది నిజంగా దేవత ఎంత చిన్నగా ఉంటుందో బయట జరిగే వ్యాపారం అంత పెద్దగా ఉంటుంది, మార్కెటింగ్ చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు మన ఉదాహరణ, ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి అవుతున్నారో, ఆమె చెయ్యి విరిగిపోయింది బొమ్మ. అసలు విరిగిన విగ్రహానికి పూజలు చేయకూడదు, బయట వేయాలి, అది శాస్త్రం చెప్తుంది. కానీ ఎందుకు చేస్తున్నారు? గ్రామీణులు విరిగిపోయినాయా లేదా అవేమి చూడరు వాళ్ళు. నేను పనిచేసిన ఒక ఊరిలో వాళ్ళ పోచమ్మ దేవతగా పెట్టుకున్నటువంటి దాంట్లో ఏమున్నదంటే, ఒక విరిగిపోయిన విగ్రహం యొక్క చేయిని పెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళకి అది విరిగిపోయిన విగ్రహం చేయి అని తెలియదు, కానీ అది కంటిన్యూ అవుతుంది. బావిలో ఎల్లమ్మ అని పెట్టుకొని పూజ చేస్తున్నారు. ఇక మనం ఏం చెప్పలేం, వాళ్ళని కాదన్నా ఆ విశ్వాసం తొలగించడం అనేది కష్టం. ఎట్లా పరిణామాలు చెందినాయో అవి ఆంథ్రోపోమార్ఫిక్ బొమ్మలుగా. అసలు తెలంగాణలోనే తొలి ఆంథ్రోపోమార్ఫిక్ చిహ్నాలు అనేటువంటివి సార్ ఇక్కడ మన ఖమ్మం జిల్లాలో సమాధుల మీద మూతరాళ్ళు,
గలబాగూడెం ఇటువంటి చోట్ల ఉన్నాయి. ఇక్కడ భువనగిరి దగ్గరలో కూడా ఉంది, బండ సోమారం దగ్గర ఉంది, అందుగులలో ఉన్నాయి. ఇవి చాలా వరకు ఏంటంటే ఈ అంతమోర్ఫార్మిక్ స్తంభాల వంటివి మెనహర్లు అంటాం మేము, నిలువురాళ్ళు అంటాం. ఇవి కష్టం. ఇవి అవే. అయితే ఇట్లాంటి వాటన్నిటిలో కూడా ఆంథ్రోపోమార్ఫిక్లో ఉన్నటువంటివి అన్నీ కూడా స్త్రీ దేవతా రూపాలే. ఇవి ఖచ్చితంగా చెప్పడానికి వీలుంది. ఇవన్నీ ఇప్పుడు ఈ పుస్తకంలో మేడం చేసిన పరిశోధనకు అదనంగా చేర్చాల్సిన అంశాలనిగా నేను భావిస్తున్నాను. పురాకాలం నుంచి మానవుల రూపంలో కనబడేటువంటి ఈ ఫెర్టిలిటీ కట్ దేవతనే గ్రామ దేవతగా వచ్చింది. ప్రతి ఊరిలో కూడా ప్రతి దానికి, ప్రతి అవసరానికి, జీవిత అవసరాలన్నింటికి కూడా అవి తీర్చేటువంటి దేవతలు ఉంటారనే నమ్మికతో వాళ్లను రకరకాల పేర్లు పెట్టుకొని పిలుస్తారు. పోచమ్మ అంటే పోషించే అమ్మ అని అర్థం చెప్తారు, కానీ అదేం కాదు. గడ్డిపోచమ్మ, ముత్యాలమ్మ, అట్లా ఉత్పలమ్మ అని ఒకటి ఉంటుంది. ఉప్పలమ్మ ఏం లేదు, ఒక పుట్ట, అది చేతి వేరేలాగా పెరిగితే ఉప్పలమ్మ. దాన్ని ఎట్లా సంస్కృతీకరించారంటే ఉత్పలమ్మ అని చేసి, ఇది బ్రాహ్మణీకరణ, దానికి ఒక మంత్రతంత్ర యంత్ర వైభోగాలన్నీ చేర్చి వాటిని శిష్టదేవతలుగా మార్చి అవన్నీ చేయడం అనేది తర్వాత కాలంలో జరిగింది. సమకాలీన గ్రామ దేవతలతో ఉన్నటువంటి సంబంధాలు, ఈ ఫెర్టిలిటీ కట్ దేవతతో ఉన్న సంబంధం, భిన్న మతాల సంప్రదాయాల ఆచారాల్లో చేర్చుకున్న ఈ ఫలప్రదాయ దేవతతో ఉన్నటువంటి సంబంధాలు, వీటి గురించే ఈ పుస్తకం అంతా మేడం చర్చించినారు. అనేక రకాల దేవతల వైరుధ్యాలను చెప్పటం కానీ, గ్రామ దేవతల పట్ల చిన్న చూపు, క్షుద్రత్వాన్ని ఆపాదించేటువంటి ఆ మాటలు కూడా పెద్ద పెద్ద పీఠాధిపతులు చేసిండ్రు. అది ఈ మధ్యనే చేసిండ్రు. అది కూడా సమ్మక్క సారక్క దేవతల గురించి మాట్లాడినప్పుడు ఒక పీఠాధిపతి అన్నాడు క్షుద్ర దేవతలను. ఈ అమ్మ దేవతలను, అమ్మలను క్షుద్రం అనుకుంటే ఏం చేస్తాం? మనం ఏం చేయలేం. ఇంకా అమ్మకన్నా మించింది ఏముంటుందో. వాళ్ళ దేవతలను కన్న దేవతలే అమ్మలైనప్పుడు వాళ్ళను కాదనే వాళ్ళను మనమే గౌరవించాల్సిన అవసరమేం లేదు, సంస్కృతికించాల్సిన అవసరం లేదు. ఎక్కడికక్కడ ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా దేవతా స్వరూపాలని కానీ, భావనలను కానీ గ్రామీణ జీవనంతో మేళవించి చూసుకోవాల్సిన అవసరం ఉంది. దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠం స్త్రీలకు ఆకాశంలో సగం అని చెప్పటమో, వాళ్ళకంటే ఎక్కువ లేదని చెప్పటమో కాకుండా మనుషులం సమానులమని చెప్పుకునే స్థితి, ఈ దేవతల మహత్యాలు కొంచెం ఎక్కువ అయితే కానీ మగ మనుషులు ఏమైనా వినరేమో. తప్పకుండా వాళ్ళు ఏదో మహిషాసుర మర్దనులు అయితే వీళ్ళంతా కూడా చేయి కొడతారని అనుకుంటున్నాను నేను. ఇంకా నాకు సమయం లేదన్నారు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. మహమ్మద్ ఖదీర్ బాబు గారిని మీరు ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఈ పుస్తకం నేను పాల్గొనే సభ కాదు, నేను ఇందులో ఎక్స్పర్ట్ని కాదు, నాకేం తెలియదు ఈ పుస్తకానికి సంబంధించి లేదా ఈ సబ్జెక్టుకి సంబంధించి. పద్మగారి స్నేహితుడిగా వచ్చాను అభినందిద్దామని. అండ్ ఈ పుస్తకాలు ఎడిటింగ్లో అవి అలవాటు కాబట్టి పుస్తకాన్ని మొదట ఒక ఎడిటర్గా చూశాను, అనువాదం ఎలా ఉందని. చాలా సులువుగా చదవ తగ్గట్టుగా అరుణాప్రసాద్ గారు అనువాదం చేశారు. పద్మగారికి అండ్ అరుణాప్రసాద్ గారికి చాలా ఈ అద్భుతమైన కృషికి అభినందనలు తెలియజేస్తున్నాను. నేను 2 పుస్తకాలు రాశాను నా ప్రారంభంలో. ఒకటి దర్గామిట్ట కథలు అని పెట్టాను మొదటి పుస్తకానికి. అది మెయిన్ స్ట్రీమ్ ఇస్లామీయ సంస్కృతి కాదు, సూఫీ సంస్కృతి.
రెండవ పుస్తకానికి పోలేరమ్మ బండ కథలు అని పెట్టాను. అది కూడా శిష్టారాధన సంస్కృతి కాదు, మూల సంస్కృతి, అమ్మతల్లి సంస్కృతి. ఈ దర్గామెట్ట కథలు, పోలేరమ్మ బండ కథలు నా మొదటి పుస్తకాలు కావటం ఇప్పుడు ఆలోచిస్తే ఈ రూటెడ్గా ఉన్నాను నేను అని నాకు నేనే సంతోషపడ్డాను. చాలా సంతోషం. రెండిట్లోని సామ్యం ఏంటంటే అల్లామియా ఉంటాడు సర్వాంతర్యామి, కానీ మనిషి స్వభావం ఏంటంటే చెప్పుకోవడానికి ఒకరు కావాలి. ఇమ్మీడియట్గా తాకటానికి, తాకబడటానికి, మొరబెట్టుకోవడానికి, తల ఆంచడానికి ఒక మనిషి కావాలి. అదే దర్గా, అదే సూఫీజం. అక్కడికి వెళ్ళి కనపడని దేవుడు సరే ఏదో చేస్తాడు, ముందు ఈయనకు చెప్పుకుందాం. సూఫీ సంస్కృతి అలా విస్తరించింది ఇస్లాంలో. అమ్మతల్లులు కూడా అలా చెప్పుకోవడానికి, వెంటనే మొరబెట్టుకోవడానికి, వెంటనే దండం పెట్టుకోవడానికి, పొలంలో విత్తు వేస్తున్నా, పరీక్ష రాస్తున్నా, ఈ ఇల్లు కట్టుకుంటున్నా, వెంటనే పోయి చెప్పుకోవడానికి, తాకబడటానికి అమ్మతల్లి. ఈ రెండు సామ్యాలు నా పుస్తకాల్లో ఉన్నాయని సంతోషం వేసింది పద్మగారు. నాకు బాగా గుర్తు, నేను 1972లో పుట్టాను. ఒక 5 ఏళ్ళకు ఊహ తెలుస్తుంటుంది. నేను ముస్లింనే అయినా స్కూల్కి వెళ్ళగానే నాకు తెలిసిన మొట్టమొదటి విషయం ఏంటంటే త్రిమూర్తులు ఉన్నారు హిందూ మతంలో. నా ఫ్రెండ్స్, నా క్లాస్ రూమ్లో ఉన్న, మాకు ఎలాగైతే అల్లా ఉన్నాడో నా క్లాస్మేట్స్కి త్రిమూర్తులు ఉన్నారు. వాళ్ళు విష్ణువు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వాళ్ళు అత్యంత శక్తివంతులని నా క్లాస్మేట్లు చెప్పేవాళ్ళు. వాళ్ళ గురించి అపురంగా నేను తెలుసుకుంటూ ఉంటాను చిన్నపిల్లాడికి. అయితే ఇప్పుడు ఈ పుస్తకం చదువుతూ ఉండగా నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఆ సమయానికి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా ఆయన వ్యాప్తిలోకి వస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడే స్కూళ్ళల్లో నాకు కూడా మాకు సుప్రభాతం నేర్పించేవాడు. నాకు సుప్రభాతం కట్టదవచ్చు. మా క్లాస్లో సుప్రభాతం మేము పొద్దున్నే నేర్చుకునేవాడు. ఆ రోజుల్లో కొండకు వెళ్ళి గుండు కొట్టించుకొని కాశీదారం చేతికి కట్టుకొని వస్తే చాలా అబ్బురంగా చూసేవాడు ఆ పిల్లవాడిని. అరే తిరుపతికి వెళ్ళావా, ఈ దారం కట్టుకుంటే చదువు భలే వస్తుంది తెలుసా అని చెప్పేవాడు. వెంకటేశ్వర స్వామి ఆ రోజుల్లో కలియుగ దైవంగా మాకు తెలుస్తూ వచ్చాడు. మా ఊరు అప్పటి వరకు ఎలా ఉందంటే 2 గుడులు. కావలిలో నా బాల్యంలో 2 గుడులు, ఒకటి శివాలయం, ఒకటి విష్ణాలయం. చాలా చిన్న రాముని కోవలు ఉండేది, ఎవరు పట్టుకునేవాడు కాదు. బృందావనం పేరుతో చాలా చిన్న కోవెలు ఉండేది కృష్ణుడిది, అది పెద్దగా ఎవరు పట్టుకున్నారు. 2 ప్రధాన ఆలయాలు ఉండేవి, ఒకటి విష్ణాలయం, ఒకటి శివాలయం. ఇవి 2 కాకుండా 2 ప్రధాన అమ్మదేవతలు మా ఊళ్ళో ఉన్నారు. ఒకరు పోలేరమ్మ, ఒకరు కలుగోళ్ళమ్మ. మీరు రాజనాల అని పేరు వినుంటారు. ఇలాను ఆయన పేరు కల్లయ్య. కలుగోళ్ళమ్మ నుంచి వచ్చిన పేరే కల్లయ్య. ఈ కలుగోళ్ళమ్మ, పోలేరమ్మ, ఈ పోలేరమ్మ గుడి పక్కనే మా ఇల్లు. నా బాల్యం అంతా పోలేరమ్మతోటే సాగింది. ఈ పోలేరమ్మ, కడుగోళ్ళమ్మ అమ్మదేవతలు, శివాలయము, విష్ణాలయము, వీళ్ళు ఆర్యదేవతలు లేదా శిష్టదేవతలు, గుడి ఉన్న దేవతలు. ఆ తర్వాతి కాలంలో నేను చెప్పా కదా, వెంకటేశ్వర స్వామి చాలా కలియుగ దైవంగా ఆయన అందరూ ఆరాధించడం మొదలెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఊర్లో వచ్చిన 2 దేవతలు ఎవరంటే అయ్యప్ప స్వామి, షిర్డి సాయిబాబా. వీళ్ళిద్దరే ఆ తర్వాత మా ఊర్లో వచ్చిన పెద్ద దేవతలు, కొత్త దేవతలు. నా చిన్నప్పటి వరకు నేను ఊహ తెలుస్తుండగా అయ్యప్ప స్వామి వచ్చాడు. ఆ తర్వాత చాలా కాలం షిర్డి సాయిబాబా వచ్చాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇంతమంది దేవతలు వచ్చిన మా ఊళ్ళోని 2 అమ్మ తల్లుల్ని వాళ్ళు ఓవర్ షాడో చేయలేదు. ఆ అమ్మ తల్లుల ఆరాధన, పోలేరమ్మ సద్ది, కలుగోళ్ళమ్మ జాతర,
విపరీతంగా ఇప్పటికీ మా ఊళ్ళో సాగుతుంది. ఆశ్చర్యం ఏంటంటే పోలేరమ్మ జాతర ఒక 20 ఏళ్ళు వదిలేదు. నా చిన్నప్పుడు పోలేరమ్మ దున్నపోతని మా ఊళ్ళో తిరుగుతుండేది. దాన్ని కొట్టడానికి లేదు, తిట్టడానికి లేదు. అది అద్భుతమైన సౌందర్యంతో ఉండేది, బలంగా ఉండేది. దానికి అందరూ తిండి పెడతారు. చాలా అందమైన కొమ్ములతో పోలేరమ్మ దున్నపోతును వదిలేవాళ్ళు. మాకు చెప్పేవాళ్ళు జాతరలో దీన్ని బలిస్తారు అని. అది నేను ఆ జాతర నేనుండగా చూసిన పోలేరమ్మ దున్నపోతుని జాతరలో ఎవరు చంపలేకపోయారు, ఎందుకంటే జాతరలే మానేశాను. కానీ ఆశ్చర్యంగా గత 5 ఏళ్ళుగా మళ్ళీ పోలేరమ్మ జాతర ఎంత పెద్ద ₹1 కోటి ఖర్చుతో చేస్తాం మా వాళ్ళు. అంటే అమ్మ తల్లుల్ని ఈ సంస్కృతి వదులుకోబోదు. ఎందుకంటే ఇప్పుడు ఆలోచించండి మీరు, ఇప్పుడు మనం అందరం ఆధునిక మానవులు అనుకుంటున్నాం. 2025లో ఈ ఆధునిక మానవుడు ఎవరో బాబా పాదధూళి దొరికితే సంతానం దొరుకుతుందని వెళ్ళి తొక్కిసలాట చనిపోతున్నాడు. ఈ ఆధునిక మానవుడు ఫలానా ముహూర్తంలోనే దర్శనం చేసుకుంటే పాపాలన్నీ పోతాయి లేదా ఎక్కువ పుణ్యం వస్తుందని పోయి తొక్కిసలాట్లో ఇబ్బంది పడుతున్నాడు. అలాంటిది 1000 ఏళ్ల క్రితం 2000 ఏళ్ల క్రితం కొద్దిపాటే వెలుతురు 6 నుంచి 6, మిగిలినంత భయంకరమైన చీకటి ఎంత మాయ, ఎంత కల్పన, ఎంత మార్మికత. ఆ చీకటి నుంచి మనం కాపాడుకునే శక్తి కావాలి. ఊరికే చీకటి పడిపోతుంది, మళ్ళీ తెల్లారిదాకా దీపాలా కరెంటా? ఈ చీకటి నుంచి కాపాడే శక్తి, కుండలో అన్నం, కడుపులో బిడ్డ, కయ్యలో పంట, ఈ మూడింటిని కాపాడే శక్తి. ఊళ్ళోకి రోగాలు రుషులే కాదు, దొంగలు వస్తారు, అమ్మాయిలు ఎత్తుకునే వెళ్ళే వాళ్ళు వస్తారు, శత్రువులు వస్తారు. వీళ్ళ నుంచి కాపాడే శక్తి ఎవరు కాపాడాలి? ఊళ్ళు ఏర్పడుతున్న సమాజం అది. అప్పుడప్పుడే పల్లెలు ఏర్పడుతున్న సమాజంలో ఈ పొలిమేరలను దాటి ఎవరు రాకూడదు. పోలేరమ్మ, పొలిమేరే ఒక దేవత. పొలిమేరనే దేవత చేసుకున్నాం. భూమి ఎలాగైతే దేవతో పొలిమేరే ఒక దేవత. నీళ్లుంటే గంగమ్మ, ఆమె ఒక దేవత. ఇమ్మీడియట్గా తాకడానికి, చెప్పుకోవడానికి, ప్రత్యుత్పత్తి ఇవ్వడానికి. మా ఊర్లో ఇవాళకి పెళ్ళైన కొత్త జంట మేళతాళాలు పెట్టుకొని ఆ పోలేరమ్మ బండి దగ్గర నుంచి కడగొడమ్మ దేవాలయం దాకా నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే ప్రత్యుత్పత్తి, పెళ్ళి అయ్యాక సంతానం కలగాలి. వాళ్ళు విష్ణాలయం పోరు, శివాలయం పోరు, అయ్యప్పాలయం పోరు, షిర్డీ సాయిబాబాలయం పోరు. నేరుగా కడగొడమ్మ దేవాలయం పోతారు. ఎందుకంటే ఆమె ప్రత్యుత్పత్తి దేవత. సో దీన్ని జరపలేరు. చాలా మారాయి, చెప్పాను కదా, చాలా మారాయి. కానీ వీళ్ళు ఇట్లాగే ఉన్నారు. అయితే ఇప్పుడేం జరుగుతుందంటే ఈ పోలేరమ్మకు ప్రతిగా ప్రతి ఊరు చూడండి, మీరు కారు వేసుకుని తిరగండి, ఈ పొలిమేరమ్మకు బదులుగా ఇప్పుడు సిమెంట్ ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం, ఊరి రక్షకుడుగా ఆయన వస్తున్నాడు. పోలేరమ్మ ప్లేస్లో ఆంజనేయ స్వామి వస్తున్నాడు ఊరి రక్షకుడుగా. ఇది ఒక కొత్త ధోరణి. అయితే ఈ స్వామి పోలేరమ్మని ఓడిస్తాడా గెలిపిస్తాడా అనేది పోటీ కాదు. కానీ ఈ మార్పు ఎలా పోతుందో చూడాలి మనం. ఆంజనేయ స్వామి తర్వాత సహజంగానే రాముల వారు వస్తారు. నా చిన్నప్పుడు నేను రామాలయం దగ్గరే ఆడుకునేవాడిని. ఈ పోలేరమ్మ బండ పక్కనే రాముడి కోవిల ఆడుకునేవాడిని. ఎంత కరుణతో ఉండేవి ఆయన విగ్రహాలు. ఆ రోజుల్లో క్యాలెండర్, ప్రతి ఇంట్లో రాముడి క్యాలెండరు, పట్టాభిషిక్తుడైన రాముడు సీతమ్మతో అద్భుతంగా కరుణతో ఉండేది. ఇవాళ వీరుడైన రాముడిని చూస్తున్నాం. చాలా కోపంగా ఉంటున్నాడు ఆయన. ఎందుకు? చాలా ప్రేమగా ఉండాలి కదా ఆయన. ఆయన పేరు రామయ్య, ఎంత బాగుంటుంది. రామయ్య అనేవాడు ఎంత ప్రేమగా, మా రాముడు. ఈ మార్పులన్నీ ఒకవైపు, ఈ అమ్మ తల్లుల ఉనికి ఒకవైపు. నేను అనుకోవటం, ఎలాగైతే సీతమ్మతో కలిసిన రాముడు ఎంత సంపూర్ణమో పరిపూర్ణమో, అమ్మ తల్లులతో కూడిన త్రిమూర్తులు లేదా ఈ హైందవ ఆరాధన సంస్కృతి అంత పరిపూర్ణం అని అనుకుంటూ, అన్ని ప్రజలు ఇష్టపడ్డ అన్ని ధోరణులు కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.
ఈరోజు ఈ సభకి ఇదంతా జరగడానికి, తెలుగులోకి ఈ పుస్తకం రావడానికి మెయిన్ రీజన్ కుమార్ పున్నప్రాజ్ గారు. ఆయన రాలేకపోయారు. ఈ పుస్తకం నా దాకా తీసుకొచ్చింది కూడా ఆయన్ని. ఒకరోజు ఫోన్ చేసి నాన్ ఫిక్షన్ వేయడానికి నువ్వు ఎంతవరకు సుముఖంగా ఉన్నావమ్మా అని అడిగారు. పుస్తకం చెప్పండి ముందానండి. ఒకటి పంపిస్తాను చూడమ్మా అన్నారు. పంపించారు గ్రామదేవత అని. ఇది వరకు గ్రామదేవతలు అని ఒక పుస్తకము, అదే నేపథ్యంలో ఇంకో 2 పుస్తకాలు చదువున్నాను. కాబట్టి ఇది కూడా ఆ కోవలోకి వచ్చిన పుస్తకమే అనుకున్నాను. ఒకసారి చదవడం అయితే మొదలుపెట్టాను, కుమార్ గారు చెప్పారని. ఒక 20 పేజీలు చదివిన తర్వాత ఫోన్ చేసి పుస్తకం వేద్దామండి నేను. దాని తర్వాత శ్రీపద్మ గారి గురించి చదవడం మొదలుపెట్టాను. ఎంత పెద్ద పుస్తకం తీసుకొస్తున్నాను, ఎంత ఇంపార్టెంట్ ఈ పుస్తకం అన్నది చదువుతూ పోతున్న కొద్దీ నాకు అర్థమవుతూ వచ్చింది. ఇక్కడ ఆయన లేకపోయినా కూడా కుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ పుస్తకం మా దాకా తీసుకొచ్చినందుకు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు చిన్న టీ బ్రేక్ తీసుకొని తర్వాత మన పద్మ గారు మన కోసం ఒక చిన్న ప్రజెంటేషన్ కూడా తయారు చేసి తీసుకొచ్చారు పుస్తకానికి సంబంధించింది. అందులోకి వెళ్తాము ఒక 5 నిమిషాల తర్వాత. Set up the projection definition and we will have some ఇక్కడ ఉంటే ఉచితం అని కాకపోతే కొనుక్కోవాలని ఇక్కడ ముందే ఇది జరిగేసి ప్రెజెంటేషన్తో తన స్పీచ్ మొదలు పెడతారు. సభకు నమస్కారాలు. మీరు మీ టైం వెచ్చించి వచ్చినందుకు చాలా సంతోషం. ప్రత్యేకంగా ఈ రోజుల్లో జీవితం అంటే ఉరుకులు పరుగులు కదా. ఇంటర్నెట్ పరుగులు పెంచాయి కానీ తగ్గించలేదు. కెన్ యూ హియర్ మీ? అయ్యా. సో మన లైఫ్ స్టైల్స్ మన నగరాలకు తీసుకొచ్చాయి, వాటిని మహానగరాలు చేశాయి. సో ట్రాఫిక్ టు అవుట్ ఆఫ్ కంట్రోల్ కదా. ఇటువంటి మహానగరంలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళాలంటే తేలికేమీ కాదు. అయినా మీరు ఆసక్తితో ఇక్కడికి వచ్చి సమావేశాన్ని జయప్రదం చేసినందుకు నాకు ధన్యవాదాలు. ఈ పుస్తకాన్ని నా ఒరిజినల్ బుక్ గెటప్తో తీసుకొచ్చి సభను ఏర్పాటు చేసిన అజు పబ్లికేషన్స్ శ్వేతకు నా ధన్యవాదాలు. ఈ పుస్తకం తెలుగులో రావడానికి కారకులు ఎవరో నా ముందు మాటలో ఈ పుస్తకంలో వివరించాను. ముఖ్యమైన 2 మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తాను. పుస్తకంలోని విషయాలు నచ్చి వాటిని నేను చర్చించిన విధానం అర్థం చేసుకొని మనసు పెట్టి చాలా ఇష్టంతో తినిగించిన అరుణ ప్రసాద్ గారికి, ఆమెను పరిచయం చేయటమే కాకుండా మొదటి నుంచి చివరి దాకా ఈ పుస్తకం తెలుగులోకి రావాలని నన్ను ప్రోత్సహించి దానికి కావలసినవన్నీ చూసుకొని ఈ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన కోనపురాజ్ కుమార్ గారికి నా కృతజ్ఞతలు. ఆయన రాలేకపోవటం, వద్దామని చాలా ఆయనకు ఉన్నది, కానీ రావటం మంచిది కాదని డాక్టర్ గారు చెప్పారు, అందుకని రాలేకపోయారు. ఆంగ్లంలో పబ్లిష్ చేసిన ఈ పుస్తకం నా 3వ పబ్లికేషను. మొదటిది ఉత్తరాంధ్రలోని మధ్యకాలంలో చాళుక్యులు, గాంగులు నిర్మించిన 27 దేవాలయాల బొమ్మల వేషధారణ, అంటే బట్టలు, నగలు, జుట్టు, తలపాగాలు ధరించిన విధానాల గురించి రాసిన పుస్తకం. రెండవది కృష్ణా తీరంలోని బౌద్ధ స్తూపాలు, దానికి ముందున్న బృహత్ శిలా యుగపు ఆనవాళ్ళు గురించి వేరే స్కాలర్స్తో కలిసి రాసిన పుస్తకం. కానీ తెలుగులో తీసుకువచ్చిన పుస్తకం మాత్రం ఇదే. మిగతా పుస్తకాలకి దీనికి పెద్ద తేడా ఏమిటంటే ఈ టాపిక్ ప్రతి పల్లెలోనూ పట్టణంలోనూ ఎంతోమంది కొలిచే దేవత గురించిన చరిత్ర. ఇది అందువలన ఇది ఆంగ్లంలో పబ్లిష్ చేసినప్పటి నుంచి నాకు తెలుగులో తేవాలనే కోరిక ఉండేది. అది ఈ రోజుకి నెరవేరింది.
దీనికి సాయపడిన వారందరికీ ఈ పుస్తకం ముందు మాటలో ప్రస్తావించాను. సో ఈ పుస్తకం గురించి ఆసక్తి చూపిన కొంతమంది నేను వ్యక్తిగతంగా దేవుడిని నమ్ముతానో లేదో తెలుసుకోవాలనుకున్నారు. సో అందుకు నా జవాబు ఏమిటంటే, ఈ పుస్తకంలో ఉన్న విషయాలు నా వ్యక్తిగత అభిప్రాయాలు కాదు. చరిత్ర పరిశోధకురాలిగా నా విధి ఏమిటంటే మానవ మనుగడను పునర్నిర్మించడం. అదే ఇందులో చేశాను. నా పరిశోధన గురించి ఇంకా ఎక్కువ చెప్పే ముందు ఈ పుస్తకం తెలుగులో తేవడానికి నా ఉద్దేశం ఏమిటో స్పష్టం చేయాల్సి ఉంది. ఈ పుస్తకం మన చరిత్ర సంస్కృతి తెలుసుకోవాలనుకునే వారందరినీ ఉద్దేశించి రాసినది. వారు దైవ చింతన కలిగిన వారై ఉండొచ్చు, లేదా దేవుడే లేదని వాదించేవారై ఉండవచ్చు, మార్క్సిస్ట్ అయి ఉండొచ్చు, క్యాపిటలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే మన సంస్కృతిని తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే చాలు, వారిని ఉద్దేశించి రాసినది ఈ పుస్తకం. సో అది నా వ్యక్తిగత అభిప్రాయాలను బట్టి మీరు పుస్తకాన్ని అంచనా వేయనక్కర్లేదు. ఇంకా పుస్తకంలోని విషయాలను చర్చించే ముందుగా నా విద్యకు సంబంధించిన శిక్షణ, అంటే నా అకాడమిక్ ట్రైనింగ్ బ్యాక్గ్రౌండ్ గురించి ఒక మొక్క చెప్పాల్సి ఉంది. నేను పురావస్తు శాస్త్రంలోనూ, అంటే ఆర్కియాలజీలోను, హిస్టరీలోనూ శిక్షణ పొందాను. దీనివల్ల మీరు ఏ విషయం చెప్పండి, మీకు విసుకొచ్చే వరకు లోతుపాతులను తరచి అడగటం నాకు అలవాటైపోయింది. ఆ అలవాటు ఒక్కొక్కసారి అబ్సెషన్ అవుతుంది. నా ఈ అబ్సెషన్ మీకు ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ఈ పుస్తకంలో ప్రధానంగా నేను 2 రకాల దేవతల పుట్టుపూర్వోత్తరాలు చర్చిస్తాను. మొదటిది గ్రామదేవత, రెండవది దేవతలుగా కొలవబడే చనిపోయిన ఆడవారు. ఈ 2వ రకం దేవతలు చాలా లక్షణాలు గ్రామదేవతతో పంచుకుంటాయి. ఇంకా చెప్పవలసి వస్తే కొంతమంది చనిపోయి దేవతలుగా మారిన వారు గ్రామదేవతలుగాను, ఇంకా ప్రసిద్ధి చెందిన దేవతలుగాను మారే విధానం ఇందులో వివరిస్తాను. గ్రామ దేవతల గురించి తెలుసుకోవటం ఆపకుండా వారి చరిత్రను తవ్వి తీయాలని తలపెట్టినప్పుడు మా ఆర్కియాలజీ ఫ్రెండ్స్, లైక్ వెళ్ళిపోయారు కదా రెడ్డి గారు, వీళ్ళంతాను, వారంతా నాకు చిలకకి చెప్పినట్టు చెప్పారు, అమ్మ గ్రామదేవతలు వెనుక పడితే చరిత్ర దొరకదు, శుభ్రంగా ఏ లక్ష్మీదేవి గురించో పార్వతీదేవి గురించో తెలుసుకోవచ్చు కదా అని. నేను విన్నానా? వినలేదు. సరికదా, నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళని పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఏవో ఆధారాలు దొరకపోతాయా అనుకుని మొండిగా గాలించడం మొదలుపెట్టాను. నెమ్మదిగా దారి కనిపించడం మొదలుపెట్టింది. అయితే బేతాళుడి కథలో కాకుండా తవ్వగా దేవత ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం కనిపించి నేనున్నానంటూ నన్ను చరిత్ర పుటల్లోనికి తీసుకుపోయింది. ఆ పుటల లోతులు తరిచిన కొద్దీ నాకు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. నేను మొదలుపెట్టిన వెతుకులాట అంత లోతులకు తీసుకుపోగలదని అనుకోలేదు. ఈ రీసెర్చ్లో బౌద్ధం, జైనం, శైవం, వైష్ణవం గురించి రాయాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. బ్రాహ్మణ దేవతలుగా చలామణి అయ్యే లక్ష్మీ, సరస్వతి, పార్వతుల మూలాలు తట్టి నా పురావస్తు శాఖ స్నేహితుల సలహా కూడా పాటిస్తున్నా అనే అనుమానం కూడా రాలేదు. ఈ పుస్తకంలో రాసిన వారి ప్రకారం ఆలోచిస్తే, అంటే ఈ పుస్తకంలో దేవతను కొలిసే వారి ప్రకారం ఆలోచిస్తే ఆ శక్తి లేక ఆ దేవత ఈ రకంగా అన్నదని చెప్పవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ మీతో పూజలు అందుకోవడమే కాదు, మానవ మనుగడ మొదలుపెట్టినప్పటి నుంచి మీతోనే ఉండి అన్ని మతాల్లోనూ కనిపిస్తూ ఆ సర్వవ్యాపిని నేనే అని ఆ శక్తి చెప్పినట్లయింది. నిజానికి ఒక పనిలో మనం ఒక్కరమే విజయం సాధించాలనుకుంటే, ఏ పని అయినా సరే, మనము చాలా పెద్ద పని చేశాను, నేను ఇక్కడ చాలా గర్వకారణమైన పని చేశాను అని ఐ కెన్ పఫ్డ్ అప్ కదా, నేను విర్రవీగొచ్చు. కానీ ప్రపంచంలో ప్రతిదీ ఒకదానికి ఇంకొకటి కనెక్ట్ అయి ఉంటుంది.
సో వాట్ దట్ మీన్స్ ఈజ్ నా ఈ పుస్తక పరిశోధనను ఈ విధంగా వర్ణించవచ్చు. ఈ ప్రపంచాన్ని ఒక శక్తి నడిపిస్తుంది అనుకుంటే, ఆ శక్తిని ఇందులో ఈ పుస్తకంలో చెప్పిన విధంగా అమ్మవారు అనుకుంటే, ఆ అమ్మే పరిస్థితులను సానుకూలపరిచి నాకు దారి చూపించింది అనుకోవచ్చు. హేతుబద్ధంగా ఆలోచించినా కూడా ఒక విషయం బోధపడుతుంది. నేను, నీవు అనే మనమంతా ఆ శక్తిలో భాగమే కదా. ఇది ఇప్పుడు సైన్స్ అంటే శాస్త్రం కూడా ఒప్పుకునే విషయమే. ఈ విధంగా మనము మిగతా జీవరాశులే కాక చెట్టు, చేమ, రాయి, రప్ప, ఇంకా ఈ భూమిలో ఉండే అణువు ఈ శక్తిలో అంతర్భాగమే అనేది ఇప్పుడే కాదు, 5000 సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు అర్థం చేసుకున్నారనే విషయం నాకు క్రమంగా బోధపడింది. అది ఈ పుస్తకం ద్వారా మీ ముందుకు తెస్తున్నాను. గ్రామదేవతలు ఎవరు? ప్రాచీనులు ఈ దేవతను ఏ విధంగా అర్థం చేసుకున్నారు? ఏ ఏ రూపాల్లో ఆరాధించారు? ఇన్ని వేల సంవత్సరాలు ఆ దేవత ఎందుకు ప్రాచుర్యం పొందింది? ఇన్ని రకాల గ్రామదేవతలుగా ఎలా మార్పు చెందింది? ఫిగర్స్ 2 to 8. ఈ దేవతలు మనం ఈ రోజుల్లో పిలిచే హిందూ మతంలో భాగమేనా? 2 నుంచి 8 వరకు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే పనిలో మొదటిగా గ్రామదేవత చిహ్నాలను, వాటి ప్రాచీనతను త్రవ్వకాలలో దొరికిన ఆధారాల ద్వారా ఈ పుస్తకంలో వివరించాను. గ్రామదేవత రూపాలు, ఆమె చిహ్నాలు మన ఆంధ్రాలో క్రీస్తు పూర్వం 3-4 శతాబ్దాల కాలం నుంచి కనిపించడానికి కారణాలు ఇందులో చెప్పాను. ఫిగర్ 9. ఇంతేకాక అంతకుముందు 3000 సంవత్సరాల క్రితం మొదలైన సింధు నాగరికతకు ఆంధ్రలో కనిపించిన ఈ గుర్తులకు ఉన్న సంబంధాలు కూడా చర్చించడం జరిగింది. ఫిగర్స్ 10 to 13. ఆమె ప్రకృతికి ప్రతిరూపమని, ఈ కాలంలోనే కాదు సింధు నాగరికత కాలం నుంచి వచ్చిన భావనేనని ఈ చిహ్నాలు చెప్తాయి. భూదేవత ప్రకృతిని ప్రసవిస్తున్నట్లుగా కనిపించే ఇటువంటి ముద్ర కొంచెం కిందకి జరపాలి. సో దేవత కనిపిస్తుంది అక్కడ. కాదు, గో బ్యాక్ టు ద అది ఇంతకుముందు చూపించినది కొంచెం కిందకు చూపించడానికి అవుతుందా? దేవత కనిపిస్తుంది. సో అది సింధు నాగరికత కాలం నాటి ముద్ర. ఆ ముద్రలో రివర్స్ కాదు, ఆమె ప్రసవిస్తున్నట్లుగా చూపించబడింది. అందులో వెజిటేషన్, ఆమె మొక్కలు అన్నీ వస్తున్నాయి, ఆమె ప్రసవిస్తుంది. సో అంటే ఏంటి? భూదేవత వీటన్నిటికీ వీటినన్నింటినీ ఇస్తున్నట్టుగా చూపించారు సింధు నాగరికత కాలంలోనే. సో అప్పటి నుంచి కూడా ఆ భావన ఉన్నది. అంతేకాక అమ్మవారిని భూదేవిగా భావించడం కూడా సింధు నాగరికత నుంచి మొదలయ్యి వేదకాలంలోనూ ఆ తర్వాత ఇప్పటి వరకు కొనసాగిన వైనం ఈ పుస్తకంలో వివరిస్తాను. మన అవసరాలు మారుతూ వస్తుంటే దేవత స్వరూపం, కొన్ని లక్షణాలు కూడా ఏ విధంగా చేర్పులు మార్పులు చెందుతాయో ఈ పుస్తకంలో ఉదాహరణలు ఇచ్చాను. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఈ రీసెర్చ్ చేసేటప్పుడు ఫోటోలు అవి చాలా తీసుకుంటున్నాను కదా. సో అలా ఆ ఫోటోలు తీసుకుంటుంటే నా కంప్యూటర్లో పెట్టుకున్నప్పుడు ఎందుకో పని చేయలేదు నాకు అవి రిట్రీవ్ చేయడానికి. సో నేను మా నేటివ్ ప్లేస్ మైలవరంలో ఒక షాపులో ఒక కంప్యూటర్ పెట్టుకొని ఒక అతను ఉన్నాడనమాట. అక్కడికి వెళ్ళాను కొంచెం, సో దట్ హీ కెన్ రిట్రీవ్ దోస్, ఆ ఫోటోలు తీయగలడని, సారీ నా పెన్ డ్రైవ్ నుంచి తీసుకోగలడని. సో అతను అప్పుడే ఓపెన్ చేశాడనమాట కంప్యూటరు. ఓపెన్ చేశాడు ఆయన. ఓపెన్ చేస్తే వాట్ ఐ సా ఫస్ట్ ఇమేజ్ ఏం చూశానంటే దేవత. ఆమెకి దండం పెట్టుకున్నాక
అప్పుడు ఆయన పనిలోకి దిగాడు. సో ఎందుకు చెప్తున్నానండి ఈ మాట, మన రాతి యుగం దగ్గర నుంచి కంప్యూటర్ యుగం దాకా దేవత ఇప్పటికీ కూడా అందరికీ అవసరమే. సో ఆ దేవత అప్పుడు ఎందుకు వాళ్ళు దేవతని ఆరాధించారు, ఇప్పుడు ఎందుకు ఆరాధిస్తున్నారు మారచ్చు, కానీ ఆ దేవత రూపం కూడా మారుతుంది దానికి తగ్గట్టే. ఒకప్పుడు దేవత ఇచ్చేది, తర్వాత తీసుకునేది కూడాను. గొడ్డు గోద పిల్ల జెల్ల వీళ్ళని కూడా మసూచి కానీ ఏదైనా జబ్బులు వస్తే చచ్చిపోతే అమ్మవారు తీసుకెళ్ళిపోయారు కదా. ఆ రకంగా ఆమెని భయంకర రూపంలో చూపించారు కదా. ఆ తర్వాత ఇప్పుడు అవి అవసరాలు లేవు కాబట్టి ఆమె చాలా సాత్వికంగా కనిపిస్తుంది కదా. ఈవెన్ వరంగల్లో దేవత కానీ ఇప్పుడు విజయవాడ కనకదుర్గ కానీ ఒకప్పుడు అవి భయంకర రూపాలు. వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ప్రజెంట్ చేస్తారు భక్తులు వెళ్ళినప్పుడు అంటే అంత చందనంతో అలిమి అంత అందంగా తయారు చేసి చాలా బ్యూటిఫుల్ గాడెస్ అన్నట్టుగా చూపిస్తారనమాట. యాక్చువల్గా వరంగల్లో దేవతని వాళ్ళు ఏం చేశారంటే ఆమె కూరలు ఉంటే అవి తీసేశారు, ఒక సెరిమనీ చేసి దానిలో ఆమె తీసేసి ఆమెను సాత్విక రూపంగా చూపించడం మొదలుపెట్టారనమాట. సో ఆ రకంగా దేవత మార్పులు చెందొచ్చు మన అవసరాలను బట్టి. అందుకనే ఆమె ఇంకా రెలవెంట్గా ఉంటుంది ఏ కాలంలో అయినా. ఇప్పుడు కంప్యూటర్ యుగం వచ్చినా, రేపు ఏఐ వస్తే మేబీ దేవతను తయారు చేస్తారేమో, ఒక ఏఐ పర్సన్ దేవతను అడుగుతారేమో అన్నీ, మాకు ఇది కావాలి అది కావాలి, హూ నోస్. అంతేకాక దేవత గుర్తులు కొన్ని కాలక్రమేణా మానుష రూపాన్ని సంతరించుకోవడం కూడా చర్చించాను. ఉదాహరణకు ఆమె ఉదరాన్ని ప్రతిబింబించే ఘటం క్రమంగా ప్రసవించే దేవత రూపాన్ని తీసుకున్న విధానాన్ని ఇందులో పొందుపరిచాను. 14-15 సారీ 14-18 అది మీరు చూస్తున్నారు కదా. తర్వాత కొంచెం వెనక్కి వెళ్ళాము ఒకసారి, సారీ 15కి వెళ్ళాం. ఇది సింధు కాలం నాటిది. అప్పటి నుంచే వాళ్ళకి ఆ ఐడియా ఉన్నది, ఉదరము దేవి గర్భము అని చెప్పేసి. అందుకే అలా అన్ఫార్చునేట్లీ వీ డిడ్ నాట్ గెట్ ద ఫుల్ పార్ట్ బట్ పోర్షన్స్ ఆఫ్ దెమ్. ఓకే, ఒక్కొక్కసారి దేవత గుర్తులు 2-18 దాకా చూపించమ్మా. సో వెనక్కి వెళ్తే మీరు చూడొచ్చు. ఇందాక చెప్పారు కదా హరగోపాల్ గారు, తర్వాత రెడ్డి గారు కూడా మెన్షన్ చేశారు దేవత ఎందుకు నగ్నంగా ఉన్నది అనేది. సో ఈ సింబల్స్ క్రమంగా ఆ రూపం తీసుకున్నాయి, మా దేవత ప్రసవించే రూపాన్ని తీసుకున్నాయి. సో ఇందులో ఉన్న సింబల్స్ అన్నీ కూడా ఆమె గుర్తులు, దేవత గుర్తులు, అవి నాణ్యాల మీద ఉన్నాయి. సో ఒక్కొక్కసారి దేవత గుర్తులు 2 అంతకంటే ఎక్కువ కలిసి మనుషు రూపం తీసుకున్న విధానం ఈ ఉదాహరణల ద్వారా చూపించాను. ఇందాక చూశారు కదా, నగ్న దేవత అంటే పైన కమలం కనిపిస్తుంది, ఒక్కోసారి కమలం కింద ఆమె కమలం మీద కూర్చుంది. అలాగే 2-3 గుర్తులు కలిపి ఒక మానవ ఆకారం తీసుకురావడం చాలా సాధారణంగా చూస్తుంటాము. సో ఒక్కొక్కసారి ఇక్కడ ఘటము ఆమె ఉదరంగాను, పద్మం ఆమె తలగాను ఉండి ఇప్పటికీ కొన్ని దేవాలయాల్లో పూజలు అందుకోవడం కనిపిస్తుంది. 7th సెంచరీలో స్కల్ప్చర్ ఇమేజెస్ తయారు చేసినప్పుడు ఆ ఇమేజెస్ ఇప్పటికి కూడా దేవాలయాల్లో పూజలు అందుకుంటూ ఉన్నాయి. ఈ నగ్న దేవత పూజలు పిల్లలు కావాల్సిన వాళ్ళు వెళ్ళి మొక్కుకుంటారు ఆమెని. అదేవిధంగా దేవత చిహ్నాలు రకరకాల దేవతలుగా రూపాంతరం చెందడం కనిపిస్తుంది. 19 నాణ్యాలు శిల్పాలలో చెక్కబడిన శ్రీవత్స అనే గుర్తు క్రమంగా ఇరువైపులా ఏనుగులతో మొదట నగ్న రూపంలోనూ తర్వాత 20-24 వరకు శ్రీలక్ష్మిగా మారటం కనిపిస్తుంది. ఇదే తీరులో ఆ దేవత ఎద్దుతో మొదట నగ్నంగాను తర్వాత కాలంలో పార్వతిగాను రూపు చెందుతుంది. ఈ దేవత గుర్తులు చెట్లు, పాములు, చక్రం, శ్రీవత్స మొదలైనవి వేరే మతాలు కలుపుకున్న వైనం కూడా ఇందులో వివరించాను. ఈ జైనము, బౌద్ధం,
శైవం వైష్ణవంలో ఎలాగ ఈ గుర్తులు వాడుకున్నారో ఇందులో వివరించాను. 27 నుంచి 29 వరకు అది బౌద్ధం. ఈ గుర్తులు చూశారు కదా, అది ధర్మచక్ర పరివర్తన ముద్ర కోసం చూపిస్తాము. ధర్మచక్రం అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది శ్రీవత్స పిల్లర్ మీద, బుద్ధిస్ట్ పిల్లర్ మీద కనిపిస్తుంది. కిందన స్వస్తిగా ఉంది. తర్వాత ఇది జైనం, పాములు కనిపిస్తూ ఉన్నాయి కదా. సో పాములు అన్ని రిలీజియన్స్లోని చాలా పాపులర్ అనమాట. తర్వాత జైనం 30-31 కూడానమ్మా. తర్వాత శైవం 32 నుంచి 33. సో నేను జస్ట్ శాంపిల్స్ చూపిస్తున్నాను, అందుకని వీఆర్ గోయింగ్ త్రూ క్విక్లీ. తర్వాత వైష్ణవం 34-35. సో ఎలాగా నరసింహస్వామి చక్రం పట్టుకొని కనిపిస్తాడు. చక్రం అనేది దేవత గుర్తు. తర్వాత ఈ దేవత గుర్తుల్ని వీళ్ళంతా ఈ విధంగా వాడుకున్నట్టు మీరు చూడొచ్చు. తర్వాత విష్ణువు ఎప్పుడు ఆదిశేషువు అని చెప్తాము వైష్ణవానికి వచ్చాక. సో దేవత గుర్తు. ఈ గుర్తులు ఏ విధంగా మానవ రూపంలో మొదట నగ్న దేవతగా పరివర్తన చెంది తర్వాత ఆయా మతాల్లో పార్వతిగా లక్ష్మిగా చూపబడ్డాయో, అంతేకాకుండా ఎద్దు శివుడి వాహనం అయిపోతుంది, పార్వతి ఆయన భార్య అయిపోతుంది. అవును కదా. అలాగే సేమ్ థింగ్ హ్యాపెన్స్. విష్ణువు భార్య అవుతుంది లక్ష్మి. ఆమె కమలంలో ఆయన కూడా కూర్చుంటాడు. ఆమె గుర్తు ఆదిశేషు అవుతుంది. సో జైనులు ఏం చేశారంటే ఇండిపెండెంట్ గాడెస్ని చూపించారు అలాగా, బౌద్ధులు జైనులు. కానీ వీరు బౌద్ధంలో మారినట్టుగా లైక్ హారతీ దేవత ఇందాక మెన్షన్ చేశారు వాళ్ళు. హారతి బుద్ధిస్ట్ గాడెస్. సో అలాగే జైనుల్లో కమల దేవత, ఇవన్నీ వీళ్ళంతా కూడా జైన తీర్థంకరులకు హెల్ప్ చేయడానికి ఉంటారు ఆ గాడెసెస్. ఒక ప్రక్కన ఈ మతాలు దేవతను 2వ స్థానంలో కొలిస్తే, ఇంకొక ప్రక్క ఈ దేవత సర్వస్వతంత్ర బ్రాహ్మణ దేవతగా కూడా రూపు చెందుతుంది బ్రాహ్మణ దేవాలయాల్లో. అది మనకు 5వ శతాబ్దం దేవి మహాత్మ్యం అనే గ్రంథంలో ఫస్ట్ టైం కనిపిస్తుంది. కానీ ఆ దేవి ఎలా వర్ణించారంటే, ఆ దేవి అందరూ కలిపి తమ శక్తిని ఇస్తే దేవిగా మారినట్టుగా చెప్పారు. అది బ్రాహ్మణీకరణం అన్నమాట. సో ఈ దేవతని ఈ విధంగా గుర్తించవలసిన పరిస్థితులను ఇందులో విపులంగా చర్చించాను. ఈ పరిణామంలో భాగంగా ఆమె ఇప్పటికీ కొన్ని చోట్ల నగ్న దేవతగా నంబర్ 40 ఆమె ఎక్కువగా కాళీ దుర్గా రూపాల్లో 41-43 పూజలు అందుకుంటున్నది. అది మీ అందరికీ తెలుసు. ఈ పుస్తకంలో ఆఖరునున్న 3 అధ్యాయాలు 2వ రకం దేవతలకు కేటాయింపబడ్డాయి. ఇంతకుముందు చెప్పిన విధంగా ఈ 2వ రకం దేవతలు హఠాత్తుగా చనిపోయి లేక చంపబడ్డ ఆడవారు. ఈ విధంగా అసహజమైన చావు వీరికి దైవత్వం తెచ్చిపెట్టడానికి కారణాలు ఏమిటో ఇందులో నేను చర్చిస్తాను. వయసును బట్టి, వారి సామాజిక స్థితిని బట్టి, వారి చనిపోయిన విధానాన్ని బట్టి వీరిని 3 రకాలుగా విభజించి 3 అధ్యాయాల్లో చర్చించాను. ఒక అధ్యాయం బాల పేరెంటాళ్ళు, చిన్నప్పుడే చనిపోయిన అమ్మాయిలు, హఠాత్తుగా యాక్సిడెంటల్గా చనిపోయిన వాళ్ళని పేరెంటాళ్ళు అంటారు. అలాగే కొలుస్తున్నారు. ఎందుకు కొలుస్తున్నారు అనేది ఇందులో డిస్కస్ చేశాను. ఆడవాళ్ళ స్థానం ఏంటి సమాజంలో, ఆడవాళ్ళని ఏమని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక అమ్మాయి పుట్టిందంటే వాట్ ఈజ్ సొసైటీస్ ఎక్స్పెక్టేషన్స్, సమాజం ఏం కావాలనుకుంటుంది ఆ అమ్మాయి దగ్గర నుంచి, ఆ అమ్మాయిని ఎలా చూస్తారు. అమ్మ అని పిలిచినప్పుడు అర్థం ఏంటి, అమ్మ ఇది చెయ్యమ్మా అది చెయ్యమ్మా అంటే మనం అందరం కూడా ఆమె అమ్మ అవుతుంది ఈవెంచువల్లీ అనే ఆలోచన ఉన్నది మనకి. పెళ్లి చేసుకొని ఇల్లాలై పిల్లల్ని కని సంసారాన్ని చూసుకుంటుంది అనేది ఉన్నది. కానీ సడన్గా చనిపోతే ఆ శక్తి అంతా ఏమవుతుంది, హౌ డూ దే హ్యార్నెస్ దట్ శక్తి అనేది డిస్కస్ చేస్తాను ఇందులో. సో
అలాగే సతీ పేరెంట్ వాళ్ళు, చాలామంది సతిగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే సతిగానే కాకుండా భర్త ఉన్నా కూడాను కొంతమంది త్యాగాలు చేసి ఆ త్యాగాలు వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు త్యాగ ఫలితంగా. అలాగే హత్య లేదా బలికి గురైన వారు కూడా ఉన్నారు. నాగిరెడ్డి గారు మెన్షన్ చేస్తున్నట్టున్నారు ఇంతకుముందు. ఏమిటంటే అది ఇంట్లో వాళ్ళ ప్రెషరు, సామాజికంగా ఉన్న ప్రెషర్ తోటి కూడా ఆత్మహత్యకి పాల్పడతారు. ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఇంకా ఉండటానికి సమాజంలో స్థానం లేదు, ఇంట్లో కూడా స్థానం లేదు. ఇంట్లో వాళ్ళు ఎంతసేపు ఎలాగా అంటే మనకి తెలుసు మన సమాజంలో ఏమవుతుందో, మన కోసం బ్రతకం, సమాజం ఏమనుకుంటుందో అనేది మనకు ముఖ్యం. మన అమ్మాయి మీద మనకు ప్రేమ ఉన్నా కూడా ప్రేమ కంటే కూడా సమాజం ఏమనుకుంటుందో అని మన అమ్మాయిని కూడా మనం వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాం. సో అలాంటప్పుడు ఆ అమ్మాయి చనిపోయాక వాళ్ళ ఫీలింగ్స్ ఏమిటి, అది ఎలాగా దేవతగా కొలవడానికి తోడ్పడుతుంది అనేది ఇందులో డిస్కస్ చేస్తాను. సో అది దేవతల. సో ఏ ప్రశ్నలు అడుగుతానంటే ఇందులో ఈ దేవతల కథాకమామేషి ఏమిటి, వారికి గ్రామ దేవతలకు గల సంబంధం ఏమిటి, వీరి కథలు మన సమాజంలో ఉన్న హెచ్చుతగ్గులు ఏ విధంగా తెలుపుతాయి. సో వీటికి జవాబులు ఈ చాప్టర్స్లో దొరుకుతాయి, ఈ అధ్యాయాల్లో. సో వీరు దేవతలుగా మారిన కథలు పరిశీలిస్తే నేను చెబుతున్నట్టుగా మన సమాజంలో హెచ్చుతగ్గులు, లింగ భేదాలు ఏ విధంగా ఎత్తి చూపుతాయో అర్థమవుతుంది. సో ఆడవారి నుంచి ఎంతో ఆశించే సమాజం వారు చనిపోయాక ఆ శక్తికి మళ్ళీ భయపడతారు. అమ్మో ఈ శక్తి అంతా ఏమైంది, మనము కారణం కదా ఆమెను చనిపోవడానికి, ఇప్పుడు ఆ శక్తి వచ్చి మనల్ని పీడిస్తుందేమో, మనం కొలిస్తే ఆమె ఆ శక్తిని మనం మంచిగా ఉపయోగించుకోవచ్చు కదా అనే ఆలోచన కూడా దానికి తోడ్పడుతుంది. సో అంతేకాక వీరికి గ్రామ దేవతలకి ఉన్న పోలికలు కూడా నేను ఇందులో చర్చిస్తాను. కొంతమంది ఎందుకు గ్రామ దేవతలుగా వాడిని పూజిస్తారు, గ్రామ దేవతలు అవటమే కాకుండా లైక్ బెజవాడ. సో ముత్యాలమ్మ చాలామందికి తెలిసే ఉంటుంది కదా. ముత్యాలమ్మ అనేది మనం మామూలుగా గ్రామ దేవత అనుకుంటాము, కానీ యాక్చువల్గా స్టోరీ ఏం చెప్తుందంటే ముత్యాలమ్మ ఒక జమీందారు ఫ్యామిలీలో విజయనగరం బొబ్బిలి వాళ్ళ అమ్మాయి అన్నమాట. సో చనిపోయాక వాళ్ళు ఇక్కడ బొబ్బిలి వాళ్ళు ఇటు వెళ్ళిపోతే అలా చాలా గ్రామాలకి ఈ దేవత పాకింది. సో అలాగా మనకి గ్రామ దేవతకిను ఈ చనిపోయిన ఆడవారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. సో ఈ విధంగా మీరు రోజు చూసే ఈ దేవతలు ఎవరో, వారి చరిత్ర ఏమిటో ఈ పుస్తకం మీకు విపులంగా వివరిస్తుందని నేను ఆశిస్తాను. ఎంతో ఓపికతో, శ్రద్ధతో ఇంతవరకు నేను చెప్పిన విషయాలు విన్నందుకు మీకు ప్రశ్నలు ఏమైనా ఉంటే అదే చెప్తాను. Q&A స్టార్ట్ చేస్తున్నాము. నేను నిజామాబాద్లో పుట్టాను, నెల్లూరులో పెరిగాను, నిజామాబాద్లో ఉంటున్నాను. నెల్లూరు దగ్గర ఒక పల్లెటూరులో, ఆ ఊరి పేరు ఇందూరు, గూడూరు దగ్గర ఉంటుంది. ఇక్కడ పడమటమ్మ అని గ్రామదేవత ఉంది. ఎందుకంటే పడమటి దిక్కున ఆమె చూస్తుంది కాబట్టి పడమటమ్మ అని పేరు పెట్టారు. చిన్నప్పుడు కోళ్ళను కోసుకొని చద్దన్నం తిన్న ఊరంతా ఉండేది అలా. ఇప్పటికీ పడమటమ్మ ఉంది, వెళ్ళినప్పుడు చూశాను. చిన్నప్పుడు చాలా భయపడేది, ఇప్పుడు కూడా భయం ఉంది, ఫియరు. కాబట్టి చిన్నప్పుడు గుడి మాత్రమే ఉండేది. ఇప్పుడు గుడి ముందు ఒక చిన్న స్తూపం లాంటిది, ధ్వజస్తంభం లాంటిది ఏదో అట్లాంటిది కట్టి, అంటే బొడ్రాయి అంటాం కదా, అట్లాంటిది ఏదో ఒకటి కట్టారు. అది పక్కన పెట్టారు. అంటే నాకు దాని వెనకాల స్టోరీ తెలియదు, స్టిల్ ఇప్పటికీ ట్రై చేస్తున్నాను ఫైండ్ అవుట్ చేయడానికి. నెల్లూరు జిల్లా విందూరులో కట్ చేసి మేము నిజామాబాద్లో సెటిల్ అయ్యాము. నేను నిజామాబాద్లో పుట్టాను. ఆ ఊరికి పొలిమేరలో 5 చేతుల పోచమ్మ ఉంది. 5 చేతులే ఉంటాయి. నేను ఆ విగ్రహానికి కోళ్ళను బలిచ్చినప్పుడు తలకాయలు వేలాడగడతారు దండలాగా. అయితే పాత విగ్రహాలు, చెక్క విగ్రహాలు ఉన్నాయి పాతవి. అవి వర్షానికి తుప్పు పట్టినప్పుడు ఆ చెక్క విగ్రహాలు పక్కన పెట్టేశారు. పెట్టేసి తర్వాత ఏదో కొత్త చేపించి ప్రతిష్ఠ చేశారు. ఆ చెక్క విగ్రహాలు దగ్గర తల్ల చేతులు అన్నీ పడిపోయి ఉంటాయి.
కౌంట్ చేస్తే ఒక సైడ్ ఏమో 3 చేతులు ఉన్నాయి, ఒక సైడ్ 2 చేతులు ఉన్నాయి. చాలాసార్లు పజిల్గా ఉండేది 5 చేతులు ఎందుకు ఉన్నాయని, రీజన్ తెలీదు. స్టిల్ అదే 5 చేతుల పోచమ్మ మా గ్రామ పొలిమేరలో ఉంటుంది. కులమతాలకు అతీతంగా ఊరంతా కూడా పూజించింది స్టిల్ టుడే. అంటే ఈవెన్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా వస్తారు. ఊరు మొత్తం ఒక తాటి మీద ఉంటుంది 5 చేతుల పోచమ్మ. అంటే మిమ్మల్ని రీజన్ చెప్పని అడగట్లేదు కానీ ఐ జస్ట్ వాంట్ టు షేర్ దట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్ దిస్ బుక్. నా పేరు శరత్. నా క్వశ్చన్ ఏంటంటే, ఇందాక మీరు అన్నారు వ్యక్తిగత అభిప్రాయాలు అనవసరం అన్నట్లు అన్నారు ఇలాంటి రీసెర్చ్ చేసేటప్పుడు. సో అంటే ఇలాంటి రీసెర్చ్ చేసేటప్పుడు మీ వ్యక్తిగత ఇష్టాలు కానీ లేకపోతే మీ ఐడియాలజీ కానీ మీ రీసెర్చ్ని ఎఫెక్ట్ చేయదని మీ అభిప్రాయం, లేకపోతే చేస్తుందా? వెరీ గుడ్ క్వశ్చన్. సో నేను అందులో డీప్కి వెళ్ళలేదు, బట్ నా ఒపీనియన్ ఏమిటంటే యాక్చువల్గా ఇప్పుడు మీరు యాంథ్రోపాలజిస్ట్ వర్క్స్ కానీ చదివితే యూజువల్గా వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు స్టడీ సొసైటీ కదా, వాళ్ళు ఫస్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకుంటారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా పెరిగారు ఏమిటి అని. ద రీజన్ అది ఎందుకు చేస్తారంటే, అది చేయడానికి కారణం ఏమిటంటే, మనము రీసెర్చ్ అనేది ఎవరైనా ఏ స్కాలర్ అయినా ఏమంటే అన్బయాస్డ్ చేద్దాము అనుకుంటాము. హిస్టోరియన్స్ పర్టికులర్లీ ఏంటంటే బయాస్ లేకుండా అక్కడ ఉన్న ఇదేమిటో దాన్ని ఎందుకు జరుగుతుంది అనేది ఆలోచించి మీ సొంత అభిప్రాయం దాని మీద రుద్దకుండా చెప్పడం అనేది ఐడియల్. కాకపోతే నేనేమనుకుంటానంటే, టాయన్బీ అన్నట్టు మీరు హిస్టోరియన్స్ ఇక్కడ ఉంటే అర్థమవుతుంది. టాయన్బీ ఏమంటాడు, మీరు ఫ్యాక్ట్స్ ఆర్ లైక్ ఫిష్ ఆన్ ద ఫిష్ మాంగర్స్ స్లాబ్. అంటే ఏంటంటే, మనము నిజాలనేవి ఫిష్ అనుకొని మార్కెట్లో అనుకుంటే, నేను వెళ్తాను ఫిష్, మీరు వెళ్తారు, మీరు ఒక రకంగా చేస్తారు, నేను ఒక రకంగా చేస్తాను. సో అలాగే ఫ్యాక్ట్స్ కూడా నిజాలు, మీరు రిపోర్టర్స్ జర్నలిస్ట్ ఇక్కడ ఉన్నా కూడా మీకు తెలుసు, అది మీరు సేమ్ థింగ్ మీరు హ్యాపెనింగ్ ఇద్దరు విట్నెస్ చేస్తారు, మీరు చూస్తారు, ఇంకొకళ్ళు చూస్తారు. తర్వాత వాళ్ళని చెప్పమంటే వాళ్ళు డిఫరెంట్, కొంచెమైనా స్లైట్లీ వుడ్ బి డిఫరెంట్, ఇట్స్ నాట్ ద సేమ్. ఎందుకంటే ఒక మైండ్ ప్రాసెస్ చేసిన విధంగా ఇంకొక మైండ్ ప్రాసెస్ చేయదు. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ గ్రో అప్. అన్నీ కూడా ఫ్యాక్టర్స్ అన్నీ వర్క్ చేస్తాయి. నువ్వు ప్రపంచాన్ని చూసే విధానము డిపెండ్స్ ఆన్ హౌ యూ గ్రో అప్ కదా. సో మీరు ఒకే విషయాన్ని చూస్తుంటారు, కానీ నేను ఒక రకంగా అర్థం చేసుకుంటాను, మీరు రీజన్ ఏంటంటే అది నేను చెప్పిన దానికి. సో కానీ వీ ట్రై, మేము స్కాలర్స్ మేము deliberately we try to be unbiased, కానీ at the same time this can happen. So that's there. So but ఏంటంటే ideal goal is that. You might have witnessed the Satyashilas. వీరగల్లులో సత్యశీల చూసుంటారు కదా, ప్రతి సత్యశీల మీద మేడం చెయ్యి గాజులు వేసుకున్న చెయ్యి సింబాలిజం పెట్టారు. అవును. Kindly explain that symbol. Oh yeah. So వీరగల్లులు మీరు చూసినప్పుడు మీరు చెప్తున్నారు కదా, వీరగల్లులు చూసినప్పుడు యూజువల్గా వీరుడు హార్స్ రైడర్ అయ్యి ఉంటాడు, హార్స్ మీద. అది ఏమి ఇండికేట్ చేస్తుందంటే తను యుద్ధం చేస్తూ చనిపోయాడు, అంతే కదా. అలాగే ఒక్కోసారి అడవి మృగాల్ని చంపుతూ చనిపోయాడు. అదేవిధంగా సతీ చనిపోయినప్పుడు ఈ చెయ్యి చూపిస్తారు, ఆ చేతికి అన్ని గాజులు ఉంటాయి. మనకి ఇప్పటికీ ఉన్నాయి ఏంటంటే, ఐ డోంట్ సపోర్ట్ ఇట్, కానీ భర్త చనిపోతే భార్యకి ఆమె చిన్నప్పటి నుంచి వచ్చిన చిహ్నాలైనా సరే అది దే క్లెయిమ్ ఇట్ సుమంగళి అని చెప్పేసి అని సుమంగళి చిహ్నాలన్నీ తీసేస్తారు. సో ఈ సతులు ఆ కాన్సెప్టే భర్తతో వెళ్ళిపోవడం, సహగమనం. సో దే గో విత్ ద హస్బెండ్. సో దట్ సహగమనం చేయటం అంటే ఏంటంటే, వాళ్ళు స్టిల్ పేరెంటాళ్ళుగానే చనిపోయారు, అంటే సుమంగళిగానే చనిపోయారు. వాళ్ళు విధవ
అది అసలు యాక్చువల్గా చాలా డిమీనింగ్ ఫర్ ఉమెన్, బట్ దట్స్ హౌ సమాజం అర్థం చేసుకుంటుంది కదా. అందుకే చెప్తున్నాను, విధవరాలిగా చనిపోలేదు, సుమంగళిగానే చనిపోయింది. ఎందుకంటే ఆమె మనకి చనిపోయాక మనం ఏమనుకుంటాం, మన ఆచారాలు మనము చిన్న కర్మ పెద్ద కర్మ అని చేస్తాం కదా. పెద్ద కర్మ చేసేదాకా భార్య చిహ్నాలన్నీ ఉంచుకుంటుంది కదా. అంటే ఏమిటంటే ఆ సోల్ చనిపోయిన భర్త ఇంకా హీ ఈజ్ మూవింగ్ అరౌండ్, హీ డిడ్ నాట్ లీవ్ కంప్లీట్లీ, ఆ జర్నీ డిడ్ నాట్ ఫినిష్. సో సతీ ఇంకా ఆ భర్త ఈ చుట్టుపక్కల ఉండగానే చనిపోయింది అతనితో కలిపి వెళ్ళటానికి. సో అందుకనే షీ ఈజ్ సుమంగిలి అనమాట. అది దే వాంట్ టు రియల్లీ షౌట్ ఇట్ అవుట్, సుమంగళి సుమంగళి అని చెప్పి అలా చనిపోయింది అది. ఆఫ్ కోర్స్. నమస్తే అండి. మీరు చాలా అద్భుతంగా హిస్టారికల్ ఎవల్యూషన్ అంతా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. అయితే గ్రామదేవత మీరన్నట్టే ప్రకృతి శక్తులే గ్రామదేవతలు అయ్యాయి. చాలా పక్షుల లేదా చెట్ల పళ్ళ ఇతర రాళ్ల పేర్లతో కూడా మనకి చాలా గ్రామదేవతల పేర్లు కనిపిస్తాయి. నీరెళ్ళమ్మను, నూక రైస్ పీస్, నూకాలమ్మను, ఇట్లాంటి చాలా పేర్లు కనిపిస్తాయి. సో స్త్రీత్వం మాత్రమే కాకుండా, స్త్రీత్వం అంటే పూర్తిగా భూమి ప్రకృతి కాబట్టి ప్రకృతి శక్తులు దేవత అయ్యింది. భయంతో కూడుకున్న ఒకనొక సందిగ్ధావస్థలో ఆ అమ్మను కొలిస్తే మనకి రక్షణ కలుగుతుందనే ఒక ఉద్దేశంతో కొలుస్తారు. అందుకే అమావాస్య నాడు జరుగుతాయి ఇవన్నీ కూడా. అమావాస్య భయంకరమైన రోజు అనే ఒక ఉద్దేశంతో. అయినప్పుడు ఇది అనూచానంగా ఇప్పటికీ కొత్త దేవతలు పుట్టుకొస్తూ ఉన్నారనడానికి చాలా ఆధారాలు మనకి ఇవాళకి దొరుకుతున్నాయి. మనకు అలాంటిదే బతుకమ్మ కూడా ఒక దుర్గం రవీంద్ర గారని చాలా పెద్ద జర్నలిస్ట్ ఆయన. మనకి ఇక్కడ బతుకమ్మ కలరా వచ్చిన 17th 18th సెంచరీలో కలరా వచ్చిన దశలో కలరా మనకి నీళ్ళ ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి నీళ్లను శుద్ధి చేసే పనిగా మనం ఆ పువ్వులన్నీ ఆ నీళ్ళలో కలిపితే నీళ్ళు శుద్ధి అయితే తద్వారా మనం బతకగలం, మనల్ని బతికించటం కాబట్టి బతుకమ్మ అయింది అనే ఒక విషయం చెప్పారు. చాలా గొప్ప విషయం అది. అలాగే అదే సెంచరీలో మనకి, అదే సెంచరీ అని కాదు అంతకుముందు నుంచి కూడా వస్తున్న కొనసాగింపు ఒక 17th 18th సెంచరీలో కూడా ఒకటి జరిగిందండి. మనకి రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి. ఈ రోగానికి కూడా ఒక పేరు పెట్టుకుని, ఒక సంస్కృత పేరో లేదా తెలుగు పేరో పెట్టుకుని ఆ పేరుతో అమ్మదేవతను కొలుస్తూ ఉంటాం. మనకి మసూచో లేకపోతే చికెన్ పాక్స్ పిల్లలకి పొంగు చూపిందంటాం, అమ్మవారు వచ్చిందంటాం. సో అందుకని భయపడి మనం అమ్మవారిగా కొలుస్తాం. ఈ దశలో 17th సెంచరీలో పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వచ్చిన ఒక సుఖరోగం జనాల్ని చంపుతున్నప్పుడు ఆ సుఖరోగం పేరుతో కూడా ఒక అమ్మదేవత పుట్టింది. ఇట్లాంటి రోగాలతో పుట్టిన దేవతలు చాలామంది ఉన్నారు. ఆ రోగానికి ఒక దండకము అలాగే ఒక వాచకము చాలా పెద్దవి కూడా పుట్టి, మీకు మొత్తం సౌత్ ఇండియా కూడా ఆ దండకాలు వాచకాలు ఉన్నాయి. అవి కొన్ని చోట్ల ఫైన్ వర్డ్స్తో ఉంటాయి, చాలా చోట్ల బూతులతో ఉంటాయి. మీకు ఇవాళకి ప్రతి గ్రామంలోనూ చాలా అన్ని రీజన్స్లో ఉన్నాయి. ఇది తెలంగాణలో ఉంది, రాయలసీమలో ఉంది, లేదా కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో ఉందని కాదు, ఎక్కడైనా అమ్మ దేవతల పేర్లతో జరిగే ఆ రిచువల్స్లో బూతులతో మాట్లాడుకోవడం, పర్టికులర్లీ ఆ రోజు ఎవరైనా సరే బూతులతో మాట్లాడటం, వీటికి సంబంధించి మీరు ఏమైనా చేశారా? వెరీ ఇంట్రెస్టింగ్. నాకు మీరన్న బూతులు అన్నగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. అది నేను పర్టికులర్గా ఇందులో రాయలేదు కానీ, బట్ మీరు చెప్పిన రోగాలు ఏమిటంటే, ఇప్పుడు మనము మసూచి ఉన్నదనుకోండి, ఇప్పుడు దేవత అనేది మనం అనుకుంటున్నాం ప్రకృతి అని, అది రాయి రప్ప అన్నీ చెట్టు చేమ అన్నీ పార్ట్ ఆఫ్ ప్రకృతి. సో కొత్త దేవతలు ఎందుకు వస్తారంటే కొత్త అవసరాలు వస్తాయి. సో బట్ దేవతకి నేచురల్గా కొన్ని మాత్రం అన్ని యూనివర్సల్ లక్షణాలు ఉన్నాయి. సో అన్ని కామన్ లక్షణాలు. సో మీరు అన్న బూతులు ఒక పర్టికులర్ రిచువల్లో, గ్రామదేవత రిచువల్లో
గ్రామదేవత అంటే మనం అనుకుంటున్నాము కదా ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమిటి ఇక్కడ క్లారిఫై చేయాలంటే మనం మానవ రూపము అనేది ఓన్లీ వన్ ఆఫ్ ద మెనీ రూపాలు, మిగతా అన్ని రూపాలతో పాటు మానవ రూపం కూడా. సో కానీ అక్కడ అండర్లయింగ్ కాన్సెప్ట్ ఏమిటంటే నేను సింధు దేవత చూపించాను కదా, ఆమె అన్నిటినీ పుట్టిస్తుంది. సో భూమి ఆమె, భూమిలో ఉన్నవన్నీ కూడా ఆమె. అలాగే ఈ మసూచి ఇలాంటివి వచ్చినప్పుడు మసూచి ఒక్కటే ఆమె కాదు, మసూచి ఆమె. తర్వాత మీరు చాలామందికి తెలిసే ఉంటుంది, ఈ ఆటలమ్మ కానీ ఏది వచ్చినప్పుడు వచ్చిన మనిషిని కూడా మనం దేవత కిందే ట్రీట్ చేస్తుంటాం. సో ఈ వేపమండలు తీసుకొచ్చి ఇచ్చేస్తాం. సో ఆమె కూడా సఫర్ అవుతుందనే మన ఉద్దేశం. సో ఆమె ఆటలమ్మ ఆమె, ఆటలమ్మ సఫర్ అయ్యేది ఆమె, అది పోగొట్టేది ఆమె, అన్నీ ఆమె. సో అలాగే అన్నీ ఇచ్చేది ఆమె, తీసుకునేది ఆమె. సో ఇట్స్ మోర్ కాంప్లికేటెడ్ కదా, ఒక్కటే కాదు. సో ఈ భూతుల విషయానికి వస్తే అది ఆమె ఈ రిచువల్లో నేను చూసింది ఏంటంటే అతను ఒంటి మీదకి ఆవహించిన వాళ్ళని చాలా రకాల పేర్లతో రకరకాల రీజియన్స్తో అంటారు కదా, అతను ఏమంటాము మనము ట్రైన్ టు రిమెంబర్. సో కొరడ తీసుకొని వెళ్తుంటాడు, దేవత ఆవహిస్తుంది పోతురాజు. ఈ పర్టిక్యులర్ గ్రామంలో అతన్ని బూతులు మాట్లాడతాడు అనమాట. సో ఇందులో ఇంకొక దేవత ఆవహించే ఆమె కూడాను షీ పార్టిసిపేట్స్ ఇన్ దట్. ఇలాగ వీళ్ళందరూ కూడా యాక్చువల్గా కామకలాపంలో ఉన్నారు అన్నట్టుగా చేస్తారు వాళ్ళు. సో ద రీజన్ ఫర్ దట్ ఈజ్ మనం మాట్లాడుకున్నది, ఎందుకంటే ఇదంతా ప్రత్యుత్పత్తికి కదా. సో ప్రత్యుత్పత్తిని చేయడం కోసం అది ఆ కాంటెక్స్ట్లో, మీరన్న కాంటెక్స్ట్లో బూతులు ఎందుకు ఉపయోగిస్తున్నారు అనేది నాకు తెలియదు, అది చూడాలి. అది ఒక్కో దేవతకి ఒక్కో రకమైన బూతులు వాడే సాంప్రదాయం కూడా. మీకు తిరుపతి గంగమ్మ జాతరకి బూతులు తిట్టడం అనేది కామన్, పిల్లలతో పాటు మొత్తం అంతా కూడా. ఆ రోజు తిట్టుకోకపోతే తప్పు. అట్లాగే కథలు చెప్పడం, మీకు ఆదెమ్మ నుంచి ఆదెమ్మ అంటే ఆదిపరాశక్తి కథ చెప్తూ, ఏ దేవతకైనా సత్యమ్మ తల్లి దేవతకి ఆదిపరాశక్తి కథ చెప్తూ వాళ్ళు పంపలు కొడుతూ వాళ్ళు కథ చెప్పేటప్పుడు పూర్తిగా బూతులతోనే కథ అంతా కూడా చెప్తారు. ఇట్లాంటి రకరకాల అంటే ఒకే ఆస్పెక్ట్లోనే లేకుండా గ్రాస్ రూట్స్ చాలా. ఇంకో రకంగా దాన్ని ఏమనుకోవచ్చు అంటే, బూతులు అనేవి మనం ఇప్పుడు వాటిని బూతులు అంటున్నామేమో. ఒకప్పుడు జనము వాళ్ళు లైక్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే ఇది ప్రత్యుత్పత్తి, ఇది ఈ దేవత అంటేనే ప్రత్యుత్పత్తి, మనం ఆ భాషే మాట్లాడాలి, ఆ భాషనే మనం ఇప్పుడు బూతులు అనుకోవచ్చు కదా. సో అది కూడా జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాను. అది అలా కూడా మారి ఉండొచ్చు తర్వాత. మొట్టమొదటి ఆరిజిన్స్ ఎలా ఉన్నా కూడా తర్వాత అది బూతులు అన్నాక చెయ్యకూడదంటే ఆ రోజైనా చేయొచ్చు అనే ఇది కూడా ఉంటుంది కదా, అది కూడా తోడై ఉండొచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక ఆచారం మొదలైతే అది అలాగే ఉండదు, అది ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. అది అసలు ఒరిజినల్గా ఎలా స్టార్ట్ అయింది అనేది మనం ఊహించాల్సిందే, మనకి కరెక్ట్గా తెలియదు. ఇంకా ఒక ప్రశ్నకి సమయం ఉందండి, ఒక ప్రశ్న తీసుకుంటున్నాము. చాలా ప్రశ్నలు ఉన్నాయి. ముందుగా ఇవి అడిగారు ఇందాక నుంచి. నమస్కారం అమ్మ, నా పేరు డాక్టర్ సగిల్ సుధారాణి. నేను తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళపైన పిహెచ్డి చేశాను. ముందుగా గ్రామదేవత అనే పుస్తకం రాసిన మీకు అభినందనలు తెలియజేస్తూ, ఇంతవరకు గ్రామదేవతల గురించి చెప్తూ ఉన్నారు. ఎల్లమ్మ అంటారు, అంటే ఎల్లను కాపాడే దేవత ఎల్లమ్మ అయిందని. ఇప్పుడు మీరు రాసినటువంటి పుస్తకము తెలుగు రాష్ట్రాల్లోనే దేవతలకు మాత్రమే పరిమితమా, లేకపోతే ఆల్ ఓవర్ తీసుకున్నారా? గుడ్ క్వశ్చన్. సో ఇది బేసికల్గా తెలుగు వారి గురించి ఫోకస్, కానీ నేను మీకు పరిచయం చేసినప్పుడు పుస్తకాన్ని ఇక్కడ ఈ గుర్తులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది చెప్పాను కదా, సింధు నాగరికత కాలం నుంచి ఉన్నాయని చెప్పేసి. సింధు నాగరికత అనేది ఒక్క తెలుగువారే కాదు కదా, అందరూ.
సో ఇంకా అలా ట్రేస్ చేసినప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు ఈ పుస్తకంలో ఇంకోటి కూడా ఏం చూపిస్తానంటే అది ఇవల్యూషన్ చూపిస్తాను. అది మనకి ఎందుకంటే ఇప్పుడు ఇందాక హరగోపాల్ గారు చెప్పారు కొన్ని చోట్ల ఉన్నాయి న్యూ రీసెర్చెస్ ఆర్ కమింగ్. అప్పుడు నేను రాసినప్పుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దపు గుర్తులు మీకు చూపించాను స్టార్టింగ్లో. సో అవి ఇంకా వెనక్కి వెళ్తాయని మనకు తెలుసు. ఇప్పుడు నేను ఆ ఇవల్యూషన్ సింధు నాగరికత అనుకున్నట్టుగా కంప్లీట్గా డిజర్పియర్ అవ్వలేదు. ఏమైందంటే ఇప్పుడు వీ నో లిటిల్ మోర్ అబౌట్ సింధు నాగరికత సడన్గా ఎందుకు ఇట్ కేమ్ టు ఎన్ ఎండ్ అంటే క్లైమేటిక్ రీజన్స్ కూడా చాలా కంపెలింగ్ రీజన్స్ కనిపిస్తున్నాయి మనకు. అప్పుడు వర్షాలు పడకపోతే ఏమీ జరగకపోతే అక్కడ అదే కదా మెయిన్ బేస్. తిండి తినడానికి లేకపోతే జనాలు ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు అనేది కూడా ఇప్పుడు డిఎన్ఏ ట్రేస్ చేస్తుంది ఎక్కడికి ఎలా వెళ్ళారని. సో అది ఇప్పుడు నేను రాసినప్పుడు ఆ డిఎన్ఏ అది లేదు, కానీ నేను దీని మీద ఆధారపడి రాస్తున్నాను. ఇప్పుడు సింధు నాగరికత కూడా నాకు క్లియర్గా ఊరికే సింబల్స్ చెప్తున్నాయి నాకు అంతే, కానీ తర్వాత రీసెర్చ్ కూడాను నేను చెప్పేది సపోర్ట్ చేసింది. సో మధ్యప్రదేశ్ అలాంటి ఏరియాస్లో తర్వాత ఇప్పుడు శ్రీలక్ష్మిని చూపిస్తున్నాను కదా, నగ్న దేవత శ్రీలక్ష్మి మధ్యప్రదేశ్ కోశాంబి అలాంటి ఏరియాస్లో ఉన్నదని నేను చెప్తాను ఈ పుస్తకంలో. సో ఆ ట్రేస్ చేసినప్పుడు ఎలాగ ఈ నగ్నదేవత మొదట సింబల్స్ నగ్నదేవత అయ్యి తర్వాత దేవత అయినప్పుడు నేను వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ ఆంధ్రానే కాదు మిగతా ప్రదేశాలు ఇండియాలో ఏం జరుగుతున్నది అనేది కూడా చెప్పాల్సి వచ్చింది ఈ కథ చెప్పేటప్పుడు. బట్ ఫోకస్ ఈజ్ తెలుగు పీపుల్ అనమాట. అది సాధారణంగా గ్రామదేవతల గురించి చెప్పినప్పుడు జానపదులు ఎక్కువగా మిక్స్ చెప్తారు. అంటే ఒక దానికి తప్పకుండా ఒక కథ అనేది ఉంటుంది. ఎందుకు వీళ్ళు ఈ దేవతను అవును ఆ కథలు కూడా చెప్తాను, సేకరించారా? కథలు చెప్తాను. యాక్చువల్గా ఇప్పుడు ఎవరు ఏది రాసినా నేను ఇందాక చెప్పినట్టు అంత క్రెడిట్ మనం తీసుకోలేము. ఎవరి వెనక ఎవరైనా జానపదులు అంటే చెప్తున్నాను. నాయని కృష్ణకుమారి గారు జానపద మీద చేశారు ఉస్మానియా యూనివర్సిటీ. ఆమెను చాలా కోట్ చేస్తాను ఇక్కడ నేను. తర్వాత నేను వెళ్ళి కలెక్ట్ చేసినవి కూడా ఆమె చెప్పిన సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట. నేను కథలు గాథలు సాంగ్స్ పమ్మల వాళ్ళు పాడతారు కదా పాటలు కూడా, ఆ పాటలు చాలా చెప్తాయి మనకు. అది మామూలుగా సాహిత్యంలో కనిపించే వాటిని కంపేర్ చేస్తే అలాగే వేరే కథ చూస్తే ఈ శైవులు ఎలాగ తీసేసుకున్నారు ఈ దేవతని అనేది కూడా ఆ కథల ద్వారా మనకు అర్థమవుతుంది. కొన్ని చోట్ల దేవత టాప్ అని చెప్తుంది, కానీ దేవి మహాత్యంలో వీళ్ళ శక్తులు ఆమెకి ఇస్తారు. కానీ ఇప్పుడు అనకాపల్లి వెళ్ళి అడిగి చూడండి, ఆ అనకాపల్లి నూకాలమ్మ గుడిలో వాళ్ళు చెప్పే కథ ఏంటి, ఆమె సుప్రీం, ఆమె వీళ్ళు ఆమె దగ్గర నుంచి శక్తి లాక్కోవడానికి ట్రై చేస్తారు త్రిమూర్తులు. సో అదేం చెప్తోంది, ఆమె సుప్రీమసీ చెప్తోంది. సో ఈ పుస్తకం నేను చదవలేదు మేడం. హలో మేడం, నమస్తే అండి. మీ పుస్తకం నేను ఇంకా చదవలేదు, బట్ ఈ పుస్తకం మీరు ఒక రీసెర్చ్ బుక్గా రాశారా, లేకపోతే ఈ రామదేవ్ పుస్తకం ఇప్పుడు ఆధునిక సమాజంలో ఏమైనా ఉపయోగం ఉందా ఈ పుస్తకం చదవడం ద్వారా? సింప్లీ అదే రీసెర్చ్, మీరు ఒక హిస్టరీని అంతా కంపైల్ చేసి ఇలా జరిగి ఉండొచ్చు అనే ఉద్దేశంతో రాశారా? ఇప్పుడు ఏమైనా ఉపయోగపడుతుంది ఈ పుస్తకంతో ఈ మోడర్న్ వరల్డ్లో, మోడర్న్ ఏజ్లో, ఏజ్లో? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. అది చాలా మంచి ప్రశ్న. ఈ పర్టికులర్ దీనికి హిస్టరీ గురించి రాసేటప్పుడు చాలా ఓల్డ్ ఎక్కడ ఏం జరిగిందని రాస్తాము. ఈ పర్టికులర్ ప్రాజెక్టు ఇది ఇప్పుడు జరుగుతూ ఉన్నది గ్రామదేవతలు. అక్కడ నుంచి మొదలుపెట్టాను, అక్కడి నుంచి వెనక్కి ట్రేస్ చేశాను. ఇది ఎప్పుడు ఆగే వ్యవహారంగా లేదు, కొత్త దేవతలు వస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళ ఆరిజిన్స్ ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుసుకోవాలనుకుంటారు. మా గ్రామదేవతకి ఏం చరిత్ర లేదు అని అనుకుంటున్నారు కదా, లేదు చరిత్ర ఉంది అని చెప్తుంది ఈ పుస్తకంలో. ఏ చరిత్ర ఉన్నది, ఎలా మొదలైంది అనేది. సో ఐ సీ దిస్, నేనేమనుకుంటానంటే ఇది చాలా రెలవెంట్. ఇదేమి ఎప్పటిదో జరిగింది, మనం ఏం పట్టించుకోకర్లేదు అని అనుకోకూడదు. ఎనీవే ఎప్పుడు జరిగిన దానికైనా కూడా రెలవెన్సీ ఉంటుంది. నన్ను అడిగితే అది వేరే విషయం, నేను చెప్తాను. బట్ ఇది మాత్రం
ఈ పర్టికులర్ సబ్జెక్టు ఇట్ ఈస్ సో రెలవెంట్ నాట్ ఓన్లీ ఇన్ ద పాస్ట్ ఆల్సో ఇన్ ద ప్రజెంట్. సో సో థ్యాంక్స్ శ్వేత, థ్యాంక్స్ ఎవ్రీబడి. అందరికీ ధన్యవాదాలండి. ఇక్కడ పుస్తకం అవైలబుల్ ఉంది. దాదాపుగా మీరు అందరూ